యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి మరొకసారి మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? ప్రతి రాత్రి మనం దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువారు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా, ఆమేన్. మీలో చాలామంది పంపిస్తున్న సాక్ష్యాలను బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రకటన గ్రంథాన్ని మేము చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి ఎన్నో విషయాలు క్లిప్పింగ్స్తో సహా మీరు చూపిస్తున్నప్పుడు వాక్యాలు మాకు చక్కగా అర్థమవుతున్నాయని మీలో చాలామంది చాలా చక్కని సాక్ష్యాలు పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ టెస్టిమనీస్. దేవుడు మీరందరినీ బలంగా దీవించాలని, ప్రాముఖ్యంగా ఈ సమయాల్లో గొప్ప ధైర్యాన్ని, ఆధ్యాత్మికమైన బలాన్ని మీ అందరికీ ఇవ్వాలనే దేవునికి ఆలోచన. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త వినడం ద్వారా మనందరి జీవితాల్లో ఆత్మరక్షణ నిమిత్తం ఒక మంచి నిర్ణయాన్ని ప్రభు కోసం తీసుకున్నట్లుగా ప్రభు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. మరి దేవుని సేవకులుగా ప్రకటన గ్రంథాన్ని చెప్పడంలో మిమ్మల్ని ఏదో భయపెట్టేలానో, లేకపోతే రానున్న విషయాల్లో జరగబోతున్న విషయాలని చెప్పడం ద్వారా ఒకలాంటి కలవరాన్ని, ఆందోళన మీలో తీసుకురావడం ఉద్దేశం కాదు. యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పేశారు, జరగబోయే వాటినల్లా తప్పించుకోవడానికి మీరు ప్రార్థన చేసి మెలకువగా ఉండండి అని ప్రభు చెప్పేశాడు. మనం వాటిని తప్పించుకోవాలనే దేవునికి ఆలోచన. వాటి నుండి తప్పించబడి ప్రభువుతో మనం సదాకాలము నివసించాలనే దేవునికి ఆలోచన. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చే విధానాలు 2 స్టేజెస్ ఉంటాయని, అందులో ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. రహస్య రాకడ కేవలం తన సంఘానికి మాత్రమే తెలుస్తుంది. ర్యాప్చర్ అనేది క్రీస్తు ప్రభు యొక్క సంఘము, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు మాత్రమే రాకడలో ఎత్తబడతారు అని. అంటే యేసు ప్రభు మొదటి రహస్య రాకడలో మధ్యాకాశంలోనికి ఎత్తబడతారని, అంటే మేఘముల మీద ఆకాశ మండలానికి కొనుపోబడతామని అక్కడ మనం చూసాం. అయితే ఆయన మరల 19వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మరల ఆయన ఈ భూమి మీదకి దిగి రాబోతున్నారు. అది సెకండ్ కమింగ్లో 2వ స్టేజ్, బహిరంగ రాకడ. అప్పుడు వచ్చే ఆ రాకడను అందరూ చూస్తారు, ప్రతి నేత్రము ఆయన చూస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందును బట్టి క్రీస్తు ప్రభు రాకడ గురించిన ఒక సరైన అవగాహనలకు మనం వచ్చినప్పుడు మనం సిద్ధం చేసుకోవడానికి, యేసు ప్రభు రెండోసారి రాబోతున్నారు, ఆత్మరక్షణ పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు లేకపోతే, రక్షణ లేకపోతే, క్రీస్తు ప్రభువును సంపూర్ణంగా అంగీకరించకపోతే దేవునికి ఆశీర్వాదాలు మనకు దూరం అవుతాయని పదే పదే దేవుని సేవకులుగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, రక్షణ పొందిన వారు క్రీస్తు ప్రభుతో ఉండడానికి కొనుపోబడతారు. దాన్నే కొనుపోబడుట, కాటప్ అనే మాట, హ్యార్పాజో గ్రీకు భాష, ర్యాప్చర్ అనే పదాన్ని గత రాత్రి మనం విన్నాం. ప్రకటన గ్రంథంలో జాగ్రత్తగా గమనించండి. నిన్న చెప్పాను, ప్రకటన గ్రంథం చదవడంలో కొంచెం జ్ఞానం మనకు అవసరం. ఎందుకోసం అంటే, దేవుడు ఇశ్రాయేలీయులను మరియు సంఘాన్ని డిఫరెంట్గా డీల్ చేయబోతున్నాడు. ఆయన అందరినీ కలిపేసి ఒకే డబ్బాలో పెట్టేసి డీల్ చేయట్లేదు. ప్రకటన గ్రంథంలో దేవుడు డీల్ చేసే విధానం, 2-3 అధ్యాయాల్లో దేవుడు సంఘాన్ని డీల్ చేశాడు. ఆ తర్వాత అధ్యాయాలన్నీ మనం చూస్తున్నప్పుడు చాలా మట్టుకు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు డీల్ చేయబోతున్న విధానం అంతా అక్కడ మనం చూస్తున్నాం. సో 7 ఏండ్ల శ్రమలు భూమి మీద లిటరల్గా 7 years. అదేదో ఊహాత్మకంగా 7 అంటే ఇంకో అర్థం ఏదైనా ఉందని అనుకోకుండా 7 years లిటరల్గా ఈ భూమి మీద భయంకర శ్రమ రాబోతుంది. ఆ శ్రమను బైబిల్ గ్రంథంలో ఇంతకు ముందు వచ్చిన శ్రమలతో పోల్చలేరు. యేసు ప్రభు వారే స్వయంగా చెబుతూ, లోకారంభము నుండి అట్టి శ్రమ ఇప్పుడు కలగలేదన్నాడు. ఈవెన్ నోవహు కాలంలో చాలా గొప్ప శ్రమ వచ్చింది, చాలామంది చనిపోయారు లోకంలో, 8 మంది తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోయారు. దాన్ని కూడా యేసు ప్రభుది ఈ శ్రమతో సమానం చేయలేదు. సొదొమ గొమొర్రాల సమయంలో కూడా భయంకరమైన ఉగ్రత దేవుని నుండి కురిపించబడింది. ఆ సమయాన్ని కూడా ఈ 7 సంవత్సరాల శ్రమతో దేవుడు సమానం చేయలేదు. ఇట్స్ ఎ డెసిగ్నేటెడ్ టైమ్ వేర్ గాడ్స్ wrath విల్ pour upon the world. లోకం మీద కృమ్మరించబడబోయే భయంకరమైన శ్రమ. సో 7 ఏండ్ల శ్రమల్లో ప్రభువును అంగీకరించని వారు ఎవరైతే ఉన్నారో వారు యూదులు కానీ
లేదా అంగీకరించని అన్యులు కానీ వాళ్ళందరూ కూడా 7 ఏండ్ల శ్రమ గుండా వెళ్తారు. అయితే సంఘానికి దేవుడిచ్చే ఒక విశిష్టత ఏంటి అంటే, సంఘము క్రీస్తు ప్రభు రక్తము ద్వారా కొనబడిన వారం కనుక దేవుడు ఆ భయంకరమైన ఉగ్రత నుండి, శ్రమ నుండి మనల్ని తప్పించబోతున్నాడనే శుభవార్త గత రాత్రి మనము అంచనా వేయడానికి ప్రభువు మనకు సహాయం చేశారు. ప్రియులారా గమనించండి, ప్రకటన గ్రంథంలో చాలా డైరెక్ట్ వర్డ్స్ ఉంటాయి, స్ట్రైట్ ఫార్వర్డ్ వర్డ్స్. ఇంకా వాటికి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ మనకు అక్కర్లా. ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను, లేదా నేను వస్తున్నాను అని ప్రభు చెప్పే మాటకు ఇంకా మరలా మనం అది అయ్యేది ఉండొచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు అని ఇంక చెప్పడానికి లేదు. అని వస్తాడంతే, డైరెక్ట్ వర్డ్. కొన్నిసార్లు మనం కూడా వ్యవహారిక భాషల్లో కొన్ని డైరెక్ట్ వర్డ్స్ ఉపయోగిస్తాం, కొన్ని అర్థం అదే అయినా పదప్రయోగం మాత్రం వేరుగా ఉంటుంది కదండి. అర్థం అదే కానీ పదప్రయోగం ఏంటన్నమాట వేరుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా వీధిలో నిన్న ఒక ఆయన చనిపోయాడండి, డైరెక్ట్ వర్డ్ ఆయన డెత్ అయిపోయాడని. దాన్ని ఇలా చెప్పాను అనుకోండి, నిన్న మా వీధిలో ఒక ఆయన బకెట్ తన్నేసాడండి అన్నారు అనుకోండి, రెండు దాదాపుగా ఒకే అర్థాన్ని ఇచ్చేస్తూ ఉన్నాయి. బకెట్ తన్నాడా, ప్లాస్టిక్కా, ఎత్తడా, వెండా అని అడగరు ఎవరు కూడా. ఎందుకంటే బకెట్ తనడం అంటే మనకు ఆల్రెడీ ఒక మెసేజ్ వచ్చేసి, దట్స్ అన్ ఇండైరెక్ట్ మెసేజ్ అనమాట, కన్వే చేస్తారు. బకెట్ తన్నేశారని. మా వాడిని ఉతికేసానండి అంటాడు ఒక్కొక్క ఆయన. ఉతికేసానంటే ఏం చేశాడు, వాషింగ్ మిషన్లో వేసాడా? వాషింగ్ మిషన్ వేసి అలా తిప్పేసి కాసేపు ఎండలో పెట్టాడు. ఉతికేయడం అంటే అర్థం ఏంటి, కొట్టానని కదా. నేను నిన్న మా కుమారుని కొట్టాను అన్నవన్నా, మా వాడిని ఉతికేసానండి అన్న, రెండు ఒకటే. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వర్డ్స్ బైబిల్ గ్రంథంలో, ఎస్పెషల్లీ రెవల్యూషన్లో ఇలాంటివి మనం చూస్తాం. అందును బట్టి ఆ మాటలను కొంచెం లోతైన విశ్లేషణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనే తర్జన భర్జన ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో ఉంది. అయితే నేను చెప్పాను, సంఘం శ్రమలకు ముందు ఎత్తబడుతుందా, మధ్యలో ఎత్తబడుతుందా, చివరి ఎత్తబడుతుందా, అసలు ఎత్తబడదా, అలాంటి విషయాలు మనం ఆలోచన చేసేటప్పుడు ఒక విషయం మాత్రం స్పష్టంగా జరుగుద్దని మనం తెలుసుకున్నాం, సంఘం ఎత్తబడుతుందనేది వాస్తవమే. ఇప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా లేదనే పరీక్ష చేసుకుంటే మనం ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. రేపు పొద్దున యేసుప్రభువు వస్తానంటే మనం కాదన్నామా? సిద్ధంగానే ఉన్నాం. ప్రతి విషయానికి క్రైస్తవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభు రెండవ రాకడలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ప్రతి నేత్రము ఆయన చూస్తుంది అంటే యేసుప్రభు యొక్క బహిరంగ రాకడ, అది రెవల్యూషన్ చాప్టర్ 19లో మనం చూస్తాం. అయితే రహస్య రాకడలో సంఘము మాత్రమే ఎత్తబడి ప్రభువుతో సదాకాలం ఉంటుందని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు గత రాత్రి మనం ఆలోచన చేశాం. సో ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు దేవుని వాక్య సత్యాలు ఏమి రాయబడ్డాయి అనేది క్షుణ్ణంగా పరిశీలన చేసి అర్థం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం మనల్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచేదే తప్ప మనల్ని భయపెట్టేది కాదు. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెబుతాను. 7 ఏండ్ల శ్రమల్లో అందరూ ఉంటారు, మొత్తం అందరికీ దెబ్బలు తగులుతాయి, అందరూ శ్రమలు పాలవ్వాల్సిందే అంటే అది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక స్కూల్ ఉందండి, ఒక 50 మంది విద్యార్థులు ఉన్నారు, అందులో 10 మంది సరిగ్గా చదవట్లేదు. ప్రిన్సిపల్ గారు వచ్చారు, ప్రశ్నలు అడిగారు, ఓ 40 మంది బాగానే చెప్పారు, ఓ 10 మంది సరిగ్గా చెప్పలేదు. అప్పుడు ఆయన ఈ 10 మంది సరిగ్గా చెప్పలేదు కాబట్టి మొత్తం 50 మందిని కలిపి కొట్టేస్తానంటాడు ఆయన. అది అలా చేస్తే న్యాయమేనా? రే, ఆ లాస్ట్ బెంచ్లో 10 మంది ఆన్సర్లు చెప్పలేదు కాబట్టి కర్రలు పట్టుకుంటారా, మొత్తం ఇక్కడ నుంచి అందరినీ తొనకుండా వెళ్ళిపోతానని అందరినీ కలిపి కొట్టేస్తాడు ఆయన? కొట్టడు కదా. ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వారినిను సమాధానం చెప్పకుండా ఉన్న వాళ్ళని కూడా నేను మిమ్మల్ని అందరినీ కలిపి కొట్టేయాల్సిందే, అప్పుడు అందులో ఎవరు కరెక్ట్గా ఉన్నారో తెలుస్తుందంటే అది న్యాయం కాదు. అది దేవుడు న్యాయవంతుడు అనే ఆ మాటకు అక్కడ అర్థం ఉండదు. అందును బట్టి శ్రమ లేదా ఉగ్రత అనేది కొంతమందికే తప్ప అందరినీ కలిపి కొట్టేసేది కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. సో ఈ ఎనాలజీ ఐ థింక్ దిస్ విల్ మేక్ సో క్లియర్ అండ్ సో మెనీ పీపుల్ విల్ గెట్ ఆన్సర్డ్ ఫర్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఒక ఉపాధ్యాయుడు శిక్షించాలనుకున్నప్పుడు ఆ క్లాసులో సరైన విధానంలో లేని వారినే శిక్షిస్తాడు తప్ప అందరినీ శిక్షించడానికి ఆయన ఇష్టపడాడు. అదేవిధంగా మన దేవుడు న్యాయవంతుడు. ఇంకొక ఎనాలజీ కూడా మీకు ఇస్తాను.
కోర్టులో ప్రాముఖ్యంగా న్యాయశాస్త్రాలు, అది ఏ దేశంలోనైనా సరే, ఒక ఆలోచన ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు 100 మంది తప్పించుకున్నా పర్లేదు, కానీ తప్పు చేయని వానికి ఒక్కడికి కూడా ఏం పడకూడదు, శిక్ష పడకూడదు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రతి దేశంలోనూ ఉన్న ఒక ఇన్స్టింక్ట్ అన్నమాట, ఒక సహజ సిద్ధమైన జ్ఞానం ఇది. దీనికి పెద్ద రీసెర్చ్ అక్కర్లా. అందరూ ఏమంటారంటే తప్పు చేసిన వాళ్ళకు 100 మంది తప్పించేసుకున్నా పర్వాలేదు, కానీ తప్పు చేయని వానికి మాత్రం ఏం పడకూడదు, శిక్ష పడకూడదని. మొన్న ఈ మధ్య నేను పేపర్లో చదువుతూ ఉంటే 2 వ్యక్తులను, ఒకే కుటుంబానికి చెందిన 2ని కూడా జైల్లో పెట్టేశారు ఏదో కేసులో. మరి ఆ కేసు ఎందుకు జాప్యం అయిందో తెలియదు. సంవత్సరాలు జాప్యం అయిపోయింది. వాళ్ళు తప్పు చేశారా చేయలేదనేది ప్రూవ్ చేయకుండా రిమాండ్లో పెట్టేసి జైల్లో ఉంచేసిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చిందంట వీళ్ళు నిర్దోషులే అని. ఎన్ని సంవత్సరాలు పెట్టేశారు దానికి జైల్లో? 30 సంవత్సరాలు జైల్లో పెట్టేశారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా మా యవ్వనమంతా అయిపోయిందండి, ఇప్పుడు మేము ఏమి సాధించాలి, బయటకు వచ్చి జైల్లో 30 సంవత్సరాలు పెట్టేసి తమ్ముడు సారీ మీరేం తప్పు చేయలేదంటే ఎలా ఉంటుందండి? బాధ అవదా? అందును బట్టి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కోర్టులో కేసేశారు. మాకు ఇన్ని కోట్ల రూపాయలు కావాలి, నష్టపరిహారం చెల్లించండి. ఎందుకోసం అంటే మా తప్పు ప్రూవ్ అవ్వకుండా 30 సంవత్సరాలు జైల్లో పెట్టేశారు కాబట్టి. అంటే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? తప్పు చేసిన వాళ్ళు 100 మంది తప్పించేసుకున్నా పర్లేదు, కానీ తప్పు చేయని వానికి మాత్రం ఏం పడకూడదు, ఎప్పుడు కూడా శిక్ష పడకూడదు. ఇప్పుడు దేవుడు డివైన్ జడ్జిమెంట్ అని 7 సంవత్సరాల గురించి నేను చెప్పాను. యాకోబు సంతతికి ఆపద తెచ్చే దినము, నాశనం తెచ్చే దినము, అది యెహోవా ఉగ్రత దినము అంత క్లియర్గా 7 సంవత్సరాల ఆ సమయాన్ని లేదా ఆ సంవత్సరాలని డివైన్ జడ్జిమెంట్గా బైబిల్ ప్రకటిస్తూ ఉంటే అందరినీ కలిపి అందులో ఉంచేస్తామండి, అందరినీ కలిపి దెబ్బలు తినేయాల్సిందే, ఉగ్రత భరించాల్సిందే అంటే అక్కడ దేవుని న్యాయం అయితే కనబడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మన దేవుని తీర్పులు ఎప్పుడు కూడా న్యాయంగానే ఉంటాయి. హల్లెలూయా, హీ సుప్రీం జడ్జ్. అందును బట్టే మొదటి అధ్యాయంలో నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశాను, యేసుక్రీస్తు ప్రభువుని యోహాను గారు చూసినప్పుడు ఆయన వస్త్రధారణ కానీ ఆయన వ్యవహార శైలంతా కూడా ఒక న్యాయాధిపతిని తలపించే ఒక అద్భుతమైన ఆ వస్త్రధారణ ప్రభువు కలిగి ఉన్నాడు. సో హీఈస్ ద సుప్రీం జడ్జ్. ఆయన ఎవరికి అన్యాయం చేయడు, ఆయన ఏ ఒక్కరికి న్యాయం తప్పి ప్రవర్తించడు. కాబట్టి వాగ్దానం చేశాడు దేవుడు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, ఉగ్రత నుండి తప్పిస్తాను, రాబో శోధనలను తప్పిస్తానన్న దేవుడు సంఘాన్ని అనగా తన ప్రజలను భయంకరమైన శ్రమల్లో ఉంచడు అని దేవుని లేఖనానుసారంగా గత రాత్రి కొన్ని కారణాలు మనం చూసాం. ఆల్రైట్, సో ఈ రోజున కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇంకా ప్రకటన గ్రంథంలో ఇంకా ఉన్నాయి కదా చాలా, అవి త్వరగా కొన్నింటిని నేను ధ్యానం చేసి ఒక 3-4 డేస్లో రెవల్యూషన్ నేను ముగిస్తాను. మొత్తం ఈ గ్రంథంలో ఉన్న హైలైట్స్, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడి నేను ముగింపులో తీసుకొస్తాను. ఈరోజు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. రెవల్యూషన్ చాప్టర్ 6లో ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలు, అంటే 15 నుంచి 17 వరకు కలిసే ఉన్నాయి. సో రెవల్యూషన్ చాప్టర్ 6 వర్సెస్ 15 to 17 చదువుదాం ఒకసారి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను, అంటే ఇంక భూమి మీద ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులు అక్కడ రాశాడు కదా. భూరాజులు అన్నాడు, గనులు అన్నాడు, సహస్రాధిపతులు అన్నాడు, ధనికులు, బలిష్ఠులు, దాసుడు, స్వతంత్రుడు అందరూ కలిసట కొండ గుహలలోను, బండ సందులలోను దాక్కుని సింహాసనాసీనుడై ఉన్నవాని చూడండి, వాళ్ళు ఇలా అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. దే ఆర్ క్రైయింగ్ అవుట్. గట్టిగా కేకలు వేస్తారు. ఏమన్నా తెలుసా? సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చేసింది. దానికి తాళజాలిన వాడు ఎవరు తట్టుకోగలరు? దానికి తాళజాలిన వారు ఎవరు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును, మరలా అండర్లైన్ చేసుకోండి, గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయండని పర్వతములతోను, ఎవరితో చెప్తారట? పర్వతములతోను బండలతోనూ చెప్పుచున్నారు. యోహాను చూస్తా ఉంటే
ఈ భూమి మీద ఉన్న రాజులు, ధనికులు, స్వతంత్రులు, దాసులు, ఇంకా అక్కడ భేదమేం కనబట్టలే. ఇప్పుడంటే మనుషుల్లో భేదాలు ఉన్నాయి. రాజు వచ్చే విధానం వేరుంటుంది, దాసుడు వచ్చే విధానం ఒక వేరుంటుంది. కానీ ఆ రోజేంటో ఇంకా విధానాలు ఏమి లేవేక అందరూ పరుగు. ఎక్కడికి? పర్వతాల దగ్గరికి, బండల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని మరుగు చేయండి. ఎందుకోసం అంటే గొర్రె పిల్ల యొక్క ఉగ్రత దినం, మహాదినం వచ్చేసింది అని చెప్పి వాళ్ళందరూ కూడా పర్వతాల దగ్గరికి, బండల దగ్గరికి వెళ్ళారట. ఎందుకు వెళ్ళాలా? అంతవరకు పర్వతాల చుట్టూ తిరిగారు కాబట్టి, అంతవరకు బండల చుట్టూ తిరిగారు కాబట్టి, ఇంకో మాటలో చెప్పాలంటే వాటిన్నే దేవుళ్ళుగా ఆరాధన చేశారు కాబట్టి పరిగెట్టారట వీళ్ళందరూ. వాడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని మరుగు చేయండి, మమ్మల్ని కాపాడండి. ఎందుకోసం తెలుసా? గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము వచ్చేసింది. ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ పైన కొన్ని రకాలైన గుర్రాలు విడుదల చేయబడుతున్నప్పుడు కొన్ని రకాలైన పనులు జరిగాయి. మనం చూద్దాం వాటిని. రెవల్యూషన్ చాప్టర్ 6 ప్రారంభం నుండి 4 గుర్రాలు కనబడతాయి మనకి. అంటే అక్కడ నుంచి ముద్రలు తెరుస్తున్నాడు అనమాట. యేసు ప్రభువు వారు గొర్రెపిల్ల ఆ గ్రంథమును విప్పడానికి, ముద్రలు తీసి గ్రంథాన్ని విప్పడానికి యోగ్యత సాధించాడని 5వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఇప్పుడు గొర్రెపిల్ల అనగా ప్రభువుని యేసుక్రీస్తు వారు, ఆయన ముద్రలు తీస్తున్నాడు. ఒక్కొక్క ముద్ర, ఒక్కొక్క సీల్ ఓపెన్ చేస్తూ ఉంటే కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. లిటరల్గా భూమి మీదే, అవి ఎక్కడో ఆకాశంలో మరుగు చోట జరిగేవి కాదు, ఎర్త్ మీద జరిగే కొన్ని కార్యాలు. ఇప్పుడు ఒక 5 ముద్రలు విప్పేసేసరికి మొత్తం అందరికీ ఒకలాంటి కనువిప్పు వచ్చేసింది. అదేంటో తెలుసా? గొర్రెపిల్ల ఉగ్రతదనం వచ్చేసింది. జస్ట్ 5 సీల్స్ ఓపెన్ అయ్యేసరికి వాళ్ళకి రికగ్నిషన్ వచ్చేసింది. రే, ఉగ్రతదనం వచ్చేసిందిరా అంటే వీళ్ళందరికీ ఎలా తెలిసి అంటారండి? అది పోని భూకంపం వచ్చింది, లేకపోతే ఫ్యామిన్ వచ్చింది, ప్లేగ్ వచ్చింది, డిసెప్షన్ జరుగుతుంది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు వెంటనే వాళ్ళు పర్వతాల దగ్గరికి, బండల దగ్గరికి వెళ్ళి గొర్రెపిల్ల ఉగ్రతదనం వచ్చిందని చెప్తున్నారంటే, గొర్రెపిల్ల అంటే ఎవరు, ఆయనకి సంబంధించిన ఉగ్రత అనేది వస్తుందని వీళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. వీళ్ళకి ఆ ఆలోచన ఉంది. అందును బట్టే జరుగుతున్న పరిస్థితులను చూడగానే వచ్చేసింది. జాన్ వెస్లీ గారు చెప్పారు కదా, వస్తుందని. అరే వచ్చేసిందిరా అనుకుంటారట వీళ్ళందరూ ఎవరు? సామాన్యులు కాదు, సహస్రాధిపతులు దీనిలో ఉంటారు. రాజ్యాలు నేలిన వారు, రాజులు ఉన్నారు, పేదలు ఉన్నారు, లేకపోతే దాసులు ఉన్నారు, ధనికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చింది. మీకు విషయం తెలుసా? యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు అందరికీ సువార్త ప్రకటించబడుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆయన మొదటిసారి ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడని, రెండోసారి ఆయన సింహంగా రాబోతున్నాడనే సువార్త అందరికీ ఆల్మోస్ట్ ఏమవుతుంది చెప్పండి? రీచ్ అయిపోద్ది. ప్రతి ఒక్కరికి దేవుడు సువార్తను ప్రకటించడానికి ఈ రోజున అనేక మంది దైవజనులు దేవుడు లేవనెత్తుకుంటున్నాడు. సాంకేతిక పరిజ్ఞానం దేవుడు వాడుకుంటున్నాడు. గాడ్ ఈజ్ యూజింగ్ ఎవ్రీ పాసిబుల్ వే టు కన్వే హిస్ మెసేజ్ టు ద వరల్డ్. ప్రపంచానికి జరగబోయే విషయాలు కానీ, సువార్తను గురించిన మర్మాన్ని గురించి కానీ దేవుడు చాలా క్లియర్గా తన దాసుల ద్వారా, సేవకుల ద్వారా, ఒక ప్రక్కన అబద్ధ బోధలు పెరుగుతున్నా, ఒక ప్రక్కన అబద్ధపు క్రీస్తులు తామే క్రీస్తుల లోకాన్ని మోసం చేస్తున్నప్పటికీ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుడు తన దాసును లేవనెత్తి సువార్తను ఏం చేస్తున్నాడు? ఆయన ప్రకటింప చేస్తూనే ఉన్నాడు. సకల జనులకు సాక్షార్థమై సువార్త ప్రకటించబడుతుంది. వన్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ జీసస్ కమింగ్, సెకండ్ కమింగ్. యేసు ప్రభు రాకడ గుర్తుల్లో ఇది కూడా ఒకటి. అందరికీ ఏం ప్రకటించబడుతుంది? సువార్త అందుతుంది. మిషనరీలో ప్రక్కన అనేక ప్రాంతాలు, గ్రామాలు, ఎక్కడెక్కడో బస్సులు కూడా తిరిగిన ప్రాంతాలకు సువార్త తీసుకెళ్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా, ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, అఫ్కోర్స్ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా, ఇంకా అనేక విధానాల్లో చెప్పండి ఏం ప్రకటించబడుతుంది? సువార్త ప్రకటించబడుతుంది. అదే విధానంలో సాతాను కూడా సువార్త ప్రకటన కొన్నిసార్లు ఏం చేస్తున్నాడు? అడ్డుకుంటా ఉన్నాడు. నాకు తెలిసిన ఓ పాస్టర్ గారు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతానండి, క్రిస్టియన్ ఎఫ్ఎం ఒకటి భారతదేశంలో ఉంటే బాగుంటుందంటే దానికి పర్మిషన్ ఇవ్వాల. ఐఎమ్ సో సారీ టు లెట్ యు నో దిస్. ఒక క్రిస్టియన్ ఎఫ్ఎం, ఇంకా అప్పటికి ఇంటర్నెట్ ఇంత ప్రాచుర్యంలోనికి రాకముందే, దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితం నేను చెబుతున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఫోన్లు, యూట్యూబ్, ఆ తర్వాత ఫేస్బుక్లు ఇవన్నీ అర్థమవుతున్నాయి. ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ కొంతమంది మాత్రమే, మోస్ట్ ఆఫ్ ది యంగ్ పీపుల్ కొంతమంది ఇవన్నీ వాడుతుండేవారు. ఆ టైంలో ఒక ఎఫ్ఎం కొరకు ప్రయాసపడితే ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. ఒక క్రిస్టియన్ ఎఫ్ఎం, వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా అని చెప్పి ఎఫ్ఎం
పాయింట్ మారుస్తుంటే ఒక ఛానల్ మారుతుంది, అందులో ఒక్క క్రిస్టియన్ ఛానల్ కూడా లేదే. క్రైస్తవులు ఇంతమంది దేశంలో ఉన్నారే, వాళ్ళు దేవుని మాటలు వినకూడదా? వాళ్ళకి పాటలు ఉండవా? వారు కూడా దేవుని మాటలు వినరా? ప్రార్థన వినరా? కారులోంచి వెళ్తూ ఉంటే ఎఫ్ఎం ఆన్ చేసుకుని పాటలు వింటే దానిలో తప్పేముందని ట్రై చేస్తే అవకాశం ఇవ్వాల. క్రిస్టియన్ ఎఫ్ఎం అఫీషియల్గా రిలీజ్ చేయడానికి అవకాశం ఇవ్వాల. ఎందుకోసం తెలుసా? సువార్త అందరికీ వెళ్ళిపోవద్దని. సువార్త అందరికీ వెళ్ళిపోద్దని ఆలోచనలో అపవాది సువార్తను ఆపాలని ప్రయత్నం చేస్తున్న దేవుని సువార్త మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? వెళుతూనే ఉంది. అందరూ బట్టి మనం దేవుని స్తుతించాలా. ఇప్పుడు గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చిందని వీళ్ళకి ఎవరు చెప్పారు? వీళ్ళకి ఎవరు ఆ మాటను చెప్పారు? సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినం వచ్చింది అని పరిగెత్తి పర్వతాల దగ్గర బండల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని మరుగు చేయండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని ఈ భూరాజులు సహస్రాధిపతులు భూమి మీద ఉన్న వాళ్ళందరూ పరుగులు తీస్తున్నారంటే వాళ్ళకి ఈ మాట, ఈ వార్త ముందే ఏం చేసిందనమాట? అందిందే. ఈ రాత్రి నేను చెబుతున్న దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, నువ్వు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే నీ స్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఈరోజు మనం నేర్చుకుని పోయి కొన్ని విషయాలను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభు ఇచ్చిన కృపా తరుణాన్ని, రక్షణ పొందడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని గనక నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, హృదయాన్ని కఠినం చేసుకుని మారు మనసు పొందకుండా నీ ఇష్టానుసారమే జీవిస్తే, ఒకవేళ ఈ రెండో రాకడ జరగకముందే నువ్వు చచ్చిపోతే ఇంక అందులో తిరిగేలేదు. ఎక్కడ పోతావు? పాతాళంలోకి పోతాం. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత సువార్త చెప్పేవాళ్ళు ఉండరు, పాటలు పాడేవాళ్ళు ఉండరు, ఆల్టర్ ఇచ్చేవాళ్ళు ఉండరు, ఎప్పటికైనా మారరా అని చెప్పేవాళ్ళు ఉండరు. ఎందుకంటే పాతాళంలో ఏమీ లేదు, బోధ లేదు, సువార్త లేదు. అంటే యేసు ప్రభు తిరిగి వచ్చేంత వరకు లోపులోనే ఒకవేళ నువ్వు చనిపోతే పాతాళానికి పోతావు. ఇంక అక్కడ పోయి అటు నుండి ఎక్కడ పోతారు అనేది మనం రేపు ఎల్లుండి క్లాసుల్లో నేర్చుకుందాం. అయితే ఒకవేళ గనక ఆ సమయానికి గనక నువ్వు చచ్చిపోకుండా గనక ఉంటే, రక్షణ పొందకుండా గనక నువ్వు మిగిలిపోయి ఉంటే, నేను చెబుతున్నాను, నీ బాధ వర్ణనాతీతం. ఎవ్వరూ నీ బాధను పట్టించుకునే పరిస్థితి కూడా అప్పుడు ఉండదు. ఎందుకోసం అంటే అది గొర్రెపిల్ల ఉగ్రత దినము. అది రక్షణ దినం కాదది, కృపా దినం కాదది, దేవుని కృపను కృమ్మరించే దినం కాదది. గొర్రెపిల్ల ఉగ్రత దినం అని దేవుని లేఖనంలో చాలా క్లియర్గా రాయబడింది. ఎవరి మీదకి ఆ ఉగ్రత అంటే ప్రభువును తిరస్కరించిన వారు, ఆయన్ను వద్దన్నవారు, కాదన్నవారు. నాకు రక్షణ అక్కర్లా, నేను ఎలా పడితే అలాగే ఉంటాను, నాకు మారు మనసు అక్కర్లా, దేవుని వాక్యం నాకు అక్కర్లా, సువార్త నా చెవుల్లో పడిన రెస్పాండ్ అవ్వడానికి నేను ఇష్టపడడం లేదని ఎవరైతే కఠిన హృదయులుగా మారు మనసును తిరస్కరిస్తారో అలాంటి వారికి ఉండే భయంకరణ పనులు అందరూ బట్టే వాళ్ళందరూ వచ్చేసింది. ఆ రోజు వచ్చేసిందిరా, చెప్పారు కదా, మన పెద్దలు చెప్పారు, వచ్చేసిందనే ఆ అవగాహన వారికి ఎలా వచ్చిందంటే వాళ్ళందరూ విన్నారనమాట. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో వారు సువార్తను వినుంటారు. యేసు ప్రభు రక్షించడానికి లోకానికి వచ్చాడు అంటే, ఆ మాట ప్రకటించబడింది అంటేనే దానిలో అర్థం ఏంటి చెప్పండి? రక్షించడానికి వచ్చాడంటే అర్థం ఏంటనమాట? ఒక శిక్ష అనేది ఉంది, దాని నుండి తప్పించడానికి వచ్చాడనే కదా అర్థం రక్షకుడు అంటే. సో యేసు ప్రభు రక్షకుడని సువార్త ప్రకటించబడుతుందంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఏదో ఒక ఉగ్రత నుండి మనల్ని తప్పించబోతున్నాడనే దాని అర్థం. సాటర్ అనే పదం, రక్షకుడు అనే మాటకు గ్రీకు భాషలో సాటర్ అనే పదం వాడబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? హీ రిడీమ్స్ us ఫ్రమ్ డిస్ట్రక్షన్, నాశనము నుండి రక్షించువాడని అర్థం. దాన్నే సోజో వర్బ్ అనమాట. సాటర్ అంటే నౌన్, అది సోజో అంటే రక్షిస్తాడు. ఇప్పుడు ఈయన నన్ను రక్షించాడు అన్నారనుకోండి, సోజు అనే పదం. ఆయన రక్షకుడండి అంటే సాటర్ అనే పదం వాడతాం. నౌన్ అండ్ వర్బ్ ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి. రక్షణ నిర్లక్ష్యం చేసి, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు అన్నాడు కదా పౌలు భక్తుడు మాట్లాడుతూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉంటుంది, ఇఫ్ యు నెగ్లెక్ట్ దిస్ గ్రేట్ సాల్వేషన్ హౌ కెన్ యూ ఎస్కేప్. ఏంటి ఎస్కేపు? ఏంటి తప్పించుకోవడం అంటే ఇదే, గొర్రెపిల్ల ఉగ్రత దినం మా మీదకి వచ్చేసింది, దయచేసి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని మరుగు చేయండి. నా ఆలోచన ఏంటంటే, ఈ మరుగు చేయండి, మమ్మల్ని కాపాడండి అనే మాట ఆ సమయం రాకముందే వాళ్ళని ఉంటే చాలా బాగుండేది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా ఒక రోజున అడుగుతావు ఖచ్చితంగా, నేను రక్షించబడితే బాగుంటుంది, కాపాడబడితే బాగుంటుంది, నన్ను మరుగు చేయండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని ఒకరోజు అరుస్తావు. అరిచేది ఈ రోజు అయితే మంచిది, కానీ ఒక రోజు రాబోతుంది అప్పుడు నువ్వు అరిచిన నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ వెళ్ళి
పర్వతాల దగ్గరికి, బండల దగ్గరికి వెళ్ళి గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చింది, ప్లీజ్ సేవ్ అస్, ప్లీజ్ ప్రొటెక్ట్ అస్ అడుగుతూ ఉన్నారు. ఎందుకోసం? 5 ముద్రలు విప్పబడితేనే అంత బాధపడతా ఉంటే మరి ఆ తర్వాత ఇంకా ఉంది, ముందు ముసళ్ళ పండగ అంటారు చూసారా, ఆ టైపు 5 ముద్రలకే వీళ్ళు మమ్మల్ని కాపాడండి అని అంత బతిమాలేస్తూ ఉంటే మరి ఆ తర్వాత బూరలు, ఆ తర్వాత పాత్రలు ఇవన్నీ ఉన్నాయి. వాటి సంగతి ఏంటి? ఈ రాత్రి వాటి గురించి కొంచెం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, లేఖనాలు మనం పరిశీలన చేస్తే ఎస్పెషల్లీ ఫ్రమ్ రెవల్యూషన్ చాప్టర్ 6 నుండి 19 వరకు, అంటే 19th చాప్టర్ మధ్యలో వరకు కూడా 7 ఏండ్ల శ్రమల గురించి బైబిల్ సెలవిస్తుంది అనేది దట్స్ క్లియర్. అందులో ఇంకెవరికి అనుమానాలు లేవు. ఎందుకోసమంటే దానియేలు 70 వారాల ప్రవచనం ప్రకారం ఆ చివరి వారం అంటే 7 సంవత్సరాలు, అది ఖచ్చితంగా 7 years. ప్రకటన గ్రంథంలో కూడా అర్ధవారము అని ఉపయోగించారంటే అర్ధవారం అంటే ఎంత అనుకోవాలి? 3.5 రోజుల. 3.5 రోజుల్లో అన్ని పనులు అయిపోవు. అక్కడ రాయబడిన మాటలన్నీ కూడా 3.5 రోజులు అవ్వవు. ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు. అర్ధవారము అని బైబిల్లో ఉంది అంటే 3.5 సంవత్సరాలు. ఇప్పుడు పూర్తి వారము అంటే దానియేలు ప్రవచనంలో మిగిలిపోయిన ఇంకొక వారం అంటే 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు కూడా డివైన్ జడ్జిమెంటే, అది దేవుని ఉగ్రతే. అందులో దేవుడు ఒకవేళ క్రీస్తు విరోధిని అనుమతించొచ్చేమో. క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అనే మాట. యాంటీ క్రైస్ట్కి కరెక్ట్ ట్రాన్స్లేషన్ క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధిని దేవుడు కొన్ని కార్యాలు చేయడానికి అనుమతించొచ్చేమో, కానీ ఉగ్రత అంతా మాత్రం ఆయన దగ్గర నుండి వస్తుందే. డివైన్ జడ్జిమెంట్ అది, ఆయన తీర్పులే అవన్నీ కూడా. అయితే ఇప్పుడు 6వ అధ్యాయం నుండి దాదాపుగా 19వ అధ్యాయం వరకు కూడా మనం చదివితే చాలా సన్నివేశాలు దానిలో ఉంటాయి. ఎందుకంటే యోహాను గారు అక్కడ పరలోకంలోకి వెళ్ళి చూస్తున్న సన్నివేశాలు కొన్నేమో పరలోకంలో జరుగుతున్నాయి, కొన్నేమో భూమి మీద జరుగుతున్నాయి. పరలోకంలో జరుగుతున్న విషయాలు అక్కడ రాయబడ్డాయి, భూమి మీద జరుగుతున్న విషయాలు రాయబడ్డాయి. ఆ రెండింటిని జాగ్రత్తగా క్రోడీకరించుకుంటూ ప్రకటనలో మనం చూస్తున్నప్పుడు ఆ 13 చాప్టర్స్ కూడా, అంటే 6 నుండి 19 వరకు దాదాపుగా 13 అధ్యాయాల్లో అంతా కూడా దేవుని ఉగ్రత గురించి, గొర్రెపిల్ల ఉగ్రత దినం ఎలా ఉండబోతుంది లేదా భయంకర పరిస్థితులను దాని గురించి రాయబడింది. ఈ 13 అధ్యాయాల్లో కూడా 3 కాన్సెప్ట్లు ఉంటాయి. ఆ 13 అధ్యాయాలు మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఒకటి 7 ముద్రలు, అందరూ చెప్పండి 7 ముద్రలు, 7 seals. రెండవది 7 బూరలు, 7 trumpets, బోర ఓదడం, 7 బోరలు. మూడవది 7 bowls or 7 vials of God's wrath. ఈ 3 అంశాల్లోనే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మనం చాలా క్లియర్గా చూడవచ్చు. ఇందులోనే ఉంటాయి. ఆ మూడిటి ఇంటర్వెల్స్లో అక్కడక్కడ కొన్ని సంఘటనలు దేవుడు రాయించి ఉంచాడు. అయితే ప్రాముఖ్యంగా ఈ 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు కూడా ఈ మూడింటిని మనం చూస్తాం. ఏంటంటే 7 ముద్రలు కనబడతాయి, రెండవది 7 బోర్లు కనబడతాయి, మూడవది 7 బౌల్స్ కనబడతాయి. విచిత్రం ఏంటి అంటే ఈ 3 కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే 7వ ముద్ర విప్పినప్పుడు 1వ బోర స్టార్ట్ అవుద్ది అనమాట. 7వ బోర అయిపోయేసరికి 1వ పాత్ర స్టార్ట్ అవుద్ది. ఈ 3 కనెక్టింగ్ మనకు కనబడుతూ ఉంటుంది. ఈ 3 ఒక్కదాన్ని ఒకటి అంటుకుని ఉన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. ఒక ఇంటికి వెళ్ళాం మనం, దానికి కొన్ని డోర్లు ఉన్నాయి. ఫస్ట్ డోర్ ఓపెన్ చేసాం, సెకండ్ డోర్ ఓపెన్ చేసాం, 3rd, 4th, 5th, 6th ఓపెన్ చేసాం. 7th ఓపెన్ అయిపోగానే ఇంకో ఇల్లు వచ్చింది అనుకోండి. ఆహా, అంటే అది బోర్లు అనమాట. అంటే ఇప్పుడు ముద్రలు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్ళేసరికి 7వ ముద్ర విప్పగానే 7 బోర్ల కార్యక్రమం అక్కడ ఉంది. ఇప్పుడు 7 బోర్లు జాగ్రత్తగా ఆలోచన చేసి ఫస్ట్ ట్రంపెట్, సెకండ్ ట్రంపెట్, 3rd, 4th, 5th, 6th అయిపోయి 7th బోర ఓదగానే అక్కడి నుంచి మళ్ళా 7 పాత్రలు కనబడుతున్నాయి. 7 దూతలు పాత్రలు పట్టుకుని రెడీగా ఉన్నారు, అవి భూమి మీద ఒలికించడానికి, కృమ్మరించడానికి. సో ఈ 3 విధానాల్లో కూడా దేవుని తీర్పు, న్యాయపు తీర్పు ప్రపంచం మీదకి రాబోతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఆయన తిరస్కరించారో, ఆయన కాదన్నారో అలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఎవరైతే ఆ దినం వరకు కూడా ఉండకుండా మారుమనసు పొందకుండానే చనిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు ఒకరోజు వస్తాడు అని మనం అనుకుంటున్నాం. ఆ ముందే ఒక వ్యక్తి మారుమనసు లేకుండా చచ్చిపోయాడు. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళంలోకి వెళ్ళిపోయి వేదన అనుభవిస్తున్నాడు. అతనికి కావాల్సిన పోర్షన్ అతనికి అక్కడ అందేస్తుంది.
మళ్ళీ వాళ్ళందరూ వచ్చి 7 నెలల శ్రమలో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఆ పోర్షన్ అనుభవించేసి ఆ పాతాళంలో బాధ అనుభవిస్తున్నారు. అందరూ బట్టి ఈ ఉగ్రత సమయంలో డివైన్ జడ్జ్మెంట్ కురిపించబడుతున్నప్పుడు అప్పటికి ఎవరైతే ప్రభువును అంగీకరించకుండా హృదయాలు కఠినం చేసుకుని మారుమనసు పొందకుండా ఉన్నారో అలాంటి వారి మీదకి దేవుని జడ్జ్మెంట్ అనేది వస్తుందనేది చాలా క్లియర్గా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎందుకోసం దేవుడు ఆల్రెడీ సంఘాలను డీల్ చేసేసాడు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో. ఇక 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు దేవుడు ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు వారిని మరియు అన్య జనాంగాన్ని దేవుడు డీల్ చేయబోతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క ముద్ర ఏంటి, బోర్రలేంటి, పాత్రలేంటి, ఏమేమి ఆ టైంలో కుమ్మరించబడుతున్నాయో డీటెయిల్డ్గా వెళ్ళిపోవడానికి చాలా టైం పడుతుంది, కానీ అవుట్లైన్స్ మాత్రం చెప్పుకుంటూ వెళ్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చదువుదాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రె పిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవుల్లో ఒకటి రమ్మో అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. జయించుటకు బయలు వెళ్ళెను ఆ మాట ఫుట్నోట్లో అతనికి జయశాలి అనే పేరు ఉందట. ఇది బైబిల్లో ఉన్న మాట, నా మాట కాదు ఇది. సో ఒక అతను గుర్రం మీద కూర్చున్నాడట, అతని తల మీద ఏముంది, కిరీటం ఉంది, అతని చేతిలో విల్లు ఉంది కానీ బాణాలు లేవు. అందును బట్టి విల్లు అనే మాట రాశాడు అక్కడ. విల్లు ఉంది కానీ బాణాలు లేవట. ఇప్పుడు ఇతడు జయించడానికి బయలు వెళ్ళాడు అనే మాటను ఫుట్నోట్లో జయశాలి అనే మాట అక్కడ రాసి ఉంది. సో చాలామంది ఈ విల్లు మీద కూర్చున్న ఆయన ఎవరై ఉంటారు అని ఆలోచన చేసేటప్పుడు ఇక్కడ 2 ఒపీనియన్స్ కనబడతాయి. ఒకటి, తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, జయించడానికే బయలు వెళ్ళాడంటే హీస్ నన్ అదర్ దెన్ జీసస్, ఆయన ఎవరో కాదు యేసు ప్రభువే అని కొంతమంది అనుకుంటారు ఆ వచనాన్ని చూసి. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ అది కాదు. ఆ ఒక్క మాటను అక్కడ ప్రక్కన పెట్టేస్తే ఆ క్రింద ఉన్నాయన్నీ కూడా 4 గుర్రాలు సిమిలర్గా ఉన్న గుర్రాలే, కలర్స్ వేరు, కానీ ఆ 4 గుర్రాల పర్పస్ మాత్రం ఒకటే, నాశనము, డిస్ట్రక్షన్ అనే పదం అక్కడ మనం చూస్తాం. దీనికి ఒక చిన్న క్లారిటీ మీకు ఇస్తాను, గమనించండి. ఇలాంటి మాటే రెవల్యూషన్ చాప్టర్ 19లో కూడా ఒకసారి మనం చూస్తాం. చూడండి, రెవల్యూషన్ చాప్టర్ 19 అండ్ లెట్ us రీడ్ వర్డ్స్ 11. 11వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19:11. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచి తిని, పరలోకం తెరవబడి ఉండుట నేను చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. ఇక్కడ కూడా తెల్లని గుర్రం కనబడుతుంది. రెవల్యూషన్ చాప్టర్ 6లో కూడా ఒక తెల్లని గుర్రం, ఇక్కడ కూడా ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద కూర్చుని ఉండేవాడు నమ్మకమైన వాడును. ఈయన ఎలాంటి వాడట? నమ్మకమైన వాడును, సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి ఏం చేస్తాడు? ఆయన విమర్శ చేయొచ్చు. నేను ముందు చెప్పాను కదా, క్లాస్ రూమ్లో 10 మంది ఫెయిల్ అయిపోయారని మొత్తం అందరినీ కూడా ఫెయిల్ చేసేస్తాను, లేకపోతే అందరినీ కూడా కొట్టేస్తాను అనేది నీతితో విమర్శ చేయడం కాదు. అది అక్కడ అన్యాయం కనబడుతుంది. కానీ ఈ గుర్రం మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే నామం ఉంది. ఆయన నీతిని బట్టి ఏం చేస్తాడట? ఆయన విమర్శిస్తాడు. కాకుండా యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన తల మీద, ఆ తర్వాత మాట చదవండి ఒకసారి. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. అంటే చూడండి, రెవల్యూషన్ చాప్టర్ 6 మొదటి వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఒక అతను తెల్లని గుర్రం మీద వస్తున్నాడు, అతని చేతిలో విల్లుంది కానీ బాణాలు లేవు. ఆ తర్వాత అతని తల మీద ఏముంది? కిరీటం ఉంది. అదే యేసు ప్రభు అని అనుకోవద్దు. కానీ ఇక్కడ 19వ అధ్యాయంలో ఈ తెల్లని గుర్రం మీద వస్తుంది మాత్రం ఖచ్చితంగా ప్రభు అని యేసయ్యే. ఎందుకోసం అంటే అక్కడ ఆయనకు తల మీద కిరీటం ఉంది, ఇక్కడ కూడా యేసు ప్రభుకి ఏముంది? కిరీటం ఉంది. మరి తేడా ఎలా చెప్పగలండి వెస్లీ గారు అంటే, కొన్ని పదాలు మనం అర్థం చేసుకోవడానికి కొంచెం మూల భాషకి వెళ్ళిపోవాల్సిందే. మూల భాష అంటే అదేదో కొత్త రకం భాష అనుకోకుండా, బైబిల్ రాసిన భాష గ్రీకు భాష. గ్రీకు భాషలో రెవల్యూషన్ చాప్టర్ 6లో అతని తల మీద ఉన్న కిరీటానికి గ్రీకు పదంలో ఉపయోగించబడిన ఒక పదం ఏంటంటే స్టెఫనోస్ అనే పదం వాడారు. గ్రీకు పదం అది, స్టెఫనోస్. అతని తల మీద కిరీటం అనే పదానికి గ్రీకులో ఉన్న మాట స్టెఫనోస్ అనే పదం ఉంది. అయితే 19th చాప్టర్లోకి వచ్చేసరికి
ఆయన తెల్లని గుర్రం మీద ఉన్న వ్యక్తి మీద ఉన్న కిరీటానికి గ్రీకు భాషలో రాయబడిన మాట ఏంటంటే డయాడెమా అనే మాట రాయబడింది. డయాడెమా అనే మాట అంటే ఇక్కడ కిరీటం అనే ఆ మాట ఉపయోగించడంలో పదప్రయోగాల్లో తేడా ఉంది. అక్కడ కిరీటం ఏమో స్టెఫనోస్, ఇక్కడేమో డయాడమా. జాగ్రత్తగా గమనించండి. స్టెఫనోస్ అనే ఆ కిరీటం ఆ మాట ఎప్పుడెప్పుడు వాడేవారంటే యూజువల్గా ఒక వ్యక్తి బయలు వెళ్ళి పొలిటికల్గా విజయం సాధించినప్పుడు, ఒక రాజ్యం మీద కానీ లేదా ఒక ప్రజల మీద కానీ విజయం సాధించినప్పుడు అతని తల మీద పెట్టబడే కిరీటానికి స్టెఫనోస్ అనే పదం గ్రీకులో వాడేవారు. కానీ డయాడమా అనే పదం అందరికీ వాడేవారు కాదు. అది కేవలం ప్రభు అని యేసుక్రీస్తు వారికి మాత్రమే వాడబడే కిరీటం. హల్లెలూయా. అందును బట్టి ఇక్కడ మొట్టమొదటగా బయలుదేరిన వ్యక్తి యేసు ప్రభువును అనుకోవడానికి లేదు. ఈయన ఎలాంటి వాడంటే చాలా మట్టుకు మనం చూస్తే మిగతా తక్కిన గుర్రాల యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు ఈ గుర్రం కూడా దానిలో కలిసే ఉంది. ఈ 4 కూడా 4 హార్సెస్ ఆఫ్ అపోకలిప్స్ అంటారు వీటిని. ఈ 4 కూడా పర్పస్ ఒకటే. అందును బట్టే ఈ తెల్లని గుర్రం ఏంటి అంటే డిసెప్షన్కి సాదృశ్యము. డిసెప్షన్ అనగా మోసం చేయడం, మనుష్యులను మోసం చేసే వ్యక్తిగా, లేకపోతే మనుషులను పక్కదారి పట్టించే వ్యక్తిగా. మోసము, డిసెప్షన్ అనే మాట ఈ మొదటి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో 2 వచనాల్లో మనం చూస్తుంటాం. అంటే తెల్లని గుర్రం మీద వచ్చినవాడు యేసు ప్రభు కాదు ఇక్కడ. అందును బట్టే పౌలు మహాశయుడు అన్నాడు, సాతాను తానే కొన్నిసార్లు వెలుగు దూతగా వస్తాడన్నాడు. చెప్పండి, వెలుగు దూత, వైట్ ఏంజల్గా అపవాది కొన్నిసార్లు వస్తాడంటే తెలుపంతా చెప్పండి యేసు ప్రభు అనుకోవడానికి లేదు. కొన్ని సందర్భాల్లో అపవాది కూడా కొన్నిసార్లు గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళలాగా వస్తాడు. అంటే చర్మమే గొర్రెది కానీ లోపల తత్వం అంతా ఎలాంటిదనమాట, తోడేలేదే. అలాగే అపవాది కొన్నిసార్లు వెలుగుదూతగా వస్తాడు కొంతమంది దగ్గరికి. అలాంటి వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదివరకు రాజమండ్రిలో ఒక ఆమె ఉండేది. కళ్ళు మూసుకోగానే నాకు అది కనబడుతుంది ఇది కనబడుతుంది అని చెప్పి ఇలా అంటున్నానని ఏమనుకోకండి. దొంగ ప్రవచనాలు నేను చెప్తూ ఉండేది జనాలందరికీ. ఎందుకోసం అంటే ఆమె చెప్పే ప్రవచనాల్లో ఏది కూడా వాక్యానుసారంగా ఉండేది కాదు. అనవసరంగా భార్యాభర్తల మీద గొడవలు పెట్టేస్తూ ఉండేది. ఎవరైనా భార్య వెళ్ళి, ఏమండి మా ఆయనగారి గురించి ప్రార్థన చేయండి అంటే, నాకు కనబడుతుంది మీ ఆయనగారు మీ పక్కింటి అమ్మాయితో పార్క్ వెళ్ళాడని చెప్పేది. ఆ రోజు నుండి ఇంట్లో గొడవ. పాపం నిజంగా ఆయన వెళ్ళేవాడు కాదు, మంచోడే, గొడవలు పెట్టేసేది. ఇలాగ సాతానుడు కొంతమందిని అలా వాడుకుంటాడు. జాగ్రత్త సుమ. అలా అని చెప్పి ప్రవచనాలు లేవని నేను అంటలా. దేవుని బిడ్డలు, దేవుని ఆత్మ ద్వారా పలికించబడిన మాటలు ఉండవని నేను అంటలా. అసలు బైబిలే ప్రవచన వాక్యం అన్నాడు బైబిల్లో. చెప్పండి, మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఏం చేశారు? పలికారండి. దేవుని ఆత్మ ద్వారా పలకబడే మాటలు కొన్ని ఉంటాయి. కానీ కొంతమంది ఈ రోజుల్లో మోసపోతున్నారు దొంగ ప్రవచనాలను మొదలుపెట్టి. వాళ్ళకి అందరికీ ఇలా చెప్తూ ఉండేది. ఆమె ఒకసారి అంటుంది, నా పవర్ ఏం తెలుసండి మీకు, ఉదయాన్నే లేవగానే యేసు ప్రభు నా ముందు నిలబడి చేతులు కట్టుకుని అమ్మా నమస్తే అంటదట. పాపం యేసు ప్రభు గారు ఖాళీ లేదు. మరి అమ్మగారు గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఆయన ఏ పని చేయట్లేకపోతున్నాడు ఆయన. అందును బట్టి ఉదయాన్నట ఆమె దగ్గరికి వచ్చేసట, చేతులు కట్టుకున్నట్ట, అమ్మా నమస్తే అని చెప్తాడట. మా నాన్నగారు చెప్పారు ఆమెకి, అది చెప్తుంది యేసుప్రభు కాదమ్మా, దయ్యం చెప్తుంది నీకు అంటే. పాపం చాలా కోప్పడింది. కానీ ఆ తర్వాత కాలంలో భయంకరమైన అబద్ధ బోధల్లోకి వెళ్ళిపోయి ఆమె జీవితం అంతా కూడా పతనం అయిపోయింది. సత్యాన్ని ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు. అపవాది కొన్నిసార్లు వెలుగుదూతలాగా వస్తాడు. జాన్ బన్నీ అనే దేవుని సేవకుడు అంటాడు, సాతాను లాగా వస్తే వాడికి అసలు బుద్ధే లేదట. చెప్పండి, సాతాను కొన్నిసార్లు మనం సాతానుగాడు ఎలా వస్తాడంటే 4 కొమ్ములు వేసుకుని, గోర్లన్నీ పెద్దవి చేసుకుని, నల్ల అంగి వేసుకుని, ఎందుకంటే యేసుప్రభు తెల్ల అంగి వేసుకుంటాడని మన పిక్చర్లో చూస్తాం కాబట్టి, నల్ల అంగి వేసుకుని ఇలా ఆ పెదాల నుండి బ్లడ్ కారుతూ, కళ్ళల్లోంచి రక్తం కారుతూ, ఆ పిక్చర్ అలా చిన్నప్పటి నుంచి మనం చూసేసేమేమో. సాతానుగాడు అంటే అలాగే వస్తాడు అనుకుంటాం మనం. కానీ సాతాను కొన్నిసార్లు వెలుగుదూతగా నువ్వు మోసగించబడుతున్నావు అని కూడా తెలియకుండా నిన్నేం చేస్తాడు? మోసం చేస్తాడు. ఆదిలో జరిగింది అదే కదా. ఇది నిజమా అని ప్రశ్నించాడు. హ్యాస్ గాడ్ ఇండీడ్ సెడ్. ఆ మాటలో అపవాది ఎంత ట్విస్ట్ చేశాడంటే, పెద్ద బోధ ఏం చేయలేదు. అమ్మమ్మ నువ్వు ఇక్కడ ఒకసారి కూర్చో, నీకు ఇది చెప్తాను ఏమనలా. ఇది నిజం అన్నాడంతే, ఒకే మాట. యేసు దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా విన్న తర్వాత
ఇది నిజం అనుకుంటున్నావు అన్నాడు. అంతే, ఒకటే బోధ. ఇంక అక్కడతో ఏమైపోయింది చెప్పండి? చరిత్ర తిరగబడిపోయింది. ఆ ఒక్క మాట, దేవుడు ఇన్ని మాటలు చెప్పిని అవ్వలో పని చేయలేదు, కానీ ఇది నిజమా అనే మాట ఒక్కటి అవ్వను ఆలోచింపజేసేసింది. కొన్నిసార్లు అబద్ధ బోధలు అలాగుంటాయి, జాగ్రత్త సుమ. ఇక్కడ సాతానుడు లేదా సాతాను యొక్క లక్షణం లోకాన్ని మోసం చేయడం. అందరూ బట్టే బైబిల్ పండితులు అంటారు, దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఎంట్రన్స్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. క్రీస్తు విరోధి యొక్క ప్రారంభం ఇక్కడే స్టార్ట్ అవుతా ఉంది. గుర్రం మీద జయించడానికి బయలుదేరాడంటే ఆ పర్టికులర్ టైం, కొంత సమయము అతనికి అనుమతించబడింది. ఆ సమయంలో అతడు చేసే పనులు కొన్ని ఉంటాయి. అవి రేపు రాత్రి మనం ధ్యానం చేస్తాం. క్రీస్తు విరోధి అంటే ఎవరు, 666 ముద్ర ఏంటి, ఇవన్నీ కూడా రానున్న క్లాసులో మనం చూస్తాం. సో మొదటి గుర్రము, తెల్లని గుర్రం వచ్చినప్పుడు డిసెప్షన్ బయలుదేరింది. ఆ తర్వాత 2వ అధ్యాయం నుండి 3వ వచనం 4వ వచనం చదువుతాను చూడండి. 2వ గుర్రం బయలుదేరుతుంది. ఈ కలర్ ఏంటో మనం చూద్దాం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము, రెడ్ కలర్ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ డేంజర్. ఒక ఎర్రని గుర్రము బయలుదేరను. మనుష్యులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక వరల్డ్ వార్ వస్తుంది అనమాట. ఆ టైంలో ఒక వరల్డ్ వార్, సమాధానం ఉండదక. లోకం కోసం ప్రార్థన చేసేవాడు ఉండడు అక్కడ. అందును బట్టే ఎక్కడ చూడండి అసమాధానం, భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు భూమి మీద ఒకరినొకడు చంపుకున్నట్లుగా విపరీతమైన భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. దీస్ 2 వర్సెస్ టాక్ అబౌట్ వార్ఫేర్, యుద్ధ వాతావరణం, యుద్ధ బీభత్సకాండ ఆ కాలంలో. ఆ తర్వాత 5-6 వచనాల్లో ఇంకొక గుర్రం ఉంది. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడనే, బ్లాక్ హార్స్. ఒక నల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండుండెను. ఈ నల్లని గుర్రం దేనికి సాదృశ్యం అంటే కరువుకు సాదృశ్యం. బ్లాక్ కలర్ ఇక్కడ ఫ్యామిన్కి. ఎందుకోసం అంటే అతని చేతిలో ఒక త్రాసు ఉందట. కొలత కొలిచిస్తున్నాడు అందరికీ కూడా. కొలత కొలిసి ఆహారం పంచిపెడుతున్నాడు. విపరీతమైన కరువు. ఎందుకోసం అంటే ఎక్కడ యుద్ధం ఉందో అక్కడ ఏముంటుంది చెప్పండి? కరువు ఉంటుంది. చరిత్ర చెబుతుంది ఇదే. ఏ యుద్ధం జరిగినా తర్వాత కరువుతో చాలామంది చచ్చిపోయారు. ఒక వియత్నాం వార్ మీరు తీసుకోండి, ఒక వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, లేకపోతే అంతకుముందు ఉన్న ఇంకా చాలా యుద్ధాలు మీరు తీసుకోండి. ఎక్కడైతే యుద్ధాలు వచ్చినాయో అక్కడ ఏముంటుంది? కరువు ఉంటుంది. వినాశనం జరిగినప్పుడు మరలా వాటిని నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో అప్పులు చేసేసిన ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. గత చరిత్ర మనం చూస్తూ ఉంటే యుద్ధం వెంబడి కరువు అనేది ప్రపంచానికి వస్తూ ఉంది. ఇప్పుడు ఎర్రని గుర్రం రాగానే ఆ గుర్రం తర్వాత నల్లని గుర్రం వచ్చింది. దట్ టాక్స్ అబౌట్ ఫ్యామిన్, ఒక భయంకరమైన ఒక కరువుకు, భయంకరమైన పరిస్థితికి సాదృశ్యం. అండ్ దెన్ 4వ ముద్ర విప్పినప్పుడు, రెవల్యూషన్ చాప్టర్ 6:7, 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా పాండురవర్ణము. చెప్పండి, ఏ కలర్ అంటే ఇది? పాండురవర్ణం. ఏటి కలరు? మన భారతదేశ కథల్లో పాండురాజు అని ఒక ఆయన కనబడతాడు. పాండురాజు అంటే అర్థం ఏంటి? ఆయన దేహం ఎలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఆరోగ్యం బాగాలేదంటే ఆయన ఇలా కన్ను తెరిచి చూస్తాడు. ఇలా రక్తహీనత ఉందమ్మా, రక్తం పెద్దగా లేదమ్మా బాడీలో అంటాడు. ఎలా తెలిసిపోయిందండి డాక్టర్ గారు మీకు? నా బాడీలో రక్తం లేదని ఎలా తెలిసిందంటే, ఈ కన్ను క్రింద ఎర్రగా ఉందనుకోండి, చాలా చక్కగా శరీరంలో కావలసినంత హిమోగ్లోబిన్ ఉన్నట్టుగా. అది లేదనుకోండి, తెలుపు ఎరుపు కలుపుని రంగు ఉంటుంది ఒకటి, దాన్ని పింక్ కలర్ అందాం, దాన్నే పాండురవర్ణం అంటారు. పేల్ అనే మాట చూడండి. కొంతమంది నేను పేల్ అయిపోయినాను అంటారు. పేల్ అయిపోవడం అంటే ఫెయిల్ అయిపోవడం కాదు. పేల్ అయిపోయినంటే అర్థం ఏంటంటే ఏదో ఒక మాట విన్నప్పుడు పేల్ కలర్లోకి వచ్చేసానండి అంటే పాండురవర్ణం అంటే అదే. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయబడుతున్న మాట, ఆ పాండురవర్ణం కలిగిన గుర్రం కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యు అట. దాని మీద కూర్చున్న వాని పేరేంటి? మృత్యువు. ఆ క్రింద వచనాల్లో చాలా మాటలు ఉన్నాయి. భూమి యొక్క 4వ భాగం పైన అతనికి అధికారము ఇయ్యబడెను. సో ఈ 4 గుర్రాలు, 4 హార్సెస్ ఆఫ్ అపోకలిప్స్ అంటారు వీటిని.
ఈ 4 గుర్రాలు ఒకే సీక్వెన్స్లో ఉన్నాయి. మొదటి గుర్రం ఏమో డిసెప్షన్, రెండవ గుర్రం ఏమో వార్ఫేర్, మూడవ నల్లని గుర్రం ఏమో ఫ్యామిన్, అండ్ నాలుగవది డెత్. దాని మీద కూర్చున్నవాడి పేరే మృత్యు అని బైబిల్లో రాయబడింది. ముద్రలు విప్పుతున్నప్పుడు లోకం మీదకి వచ్చేస్తున్న శ్రమలు ఇవన్నీ కూడా. ఇవేవో అనుకోకండి, ఇవేవో కళల్లోనో లేకపోతే మరొక చోట వచ్చే గుర్రాలు అలా వచ్చి వెళ్ళిపోతాయి అనుకోకండి. ఇవి నిజంగా భూమి మీద జరిగే పనులే. ఆ శ్రమ కాలములో జరగబోయే కార్యాలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులు అరుస్తూ ఉన్నారు, నాదా సత్యస్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చుకుంటావు ప్రభువా అని వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. ప్రతి దండన కోరుతున్నారు వాళ్ళు. ఎవరైతే క్రీస్తు ప్రభు సంఘాన్ని హింసించారో, బాధ పెట్టారో, ఎవరైతే దేవుని బిడ్డలను హతసాక్షులుగా మార్చారో, భయంకరంగా కిరాతకంగా హింసించారో, అలాంటి వారి నిమిత్తం ప్రతిదండన కోసం కొంతమంది అరుస్తున్నారు. 5వ ముద్ర విప్పినప్పుడు అది కూడా చూశాడు యోహాను గారు. 6వ ముద్ర విప్పబడినప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఆస్ట్రోనామికల్ అప్హీవెల్ అంటారు దాన్ని. ఆ మాట మీరు రాసుకుంటే రాసుకోండి. ఆస్ట్రోనామికల్ అప్హీవెల్ అంటే, అప్హీవెల్ అంటే అర్థం ఏంటంటే ఏ సడన్ చేంజ్. సడన్గా కొన్నిసార్లు వాతావరణం మారిపోయిందండి, అప్పటిదాకా బాగానే ఉందండి, సడన్గా జరిగిందండి. సడన్ అనే మాట ఎప్పుడు వాడతాం చెప్పండి? ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, యూజువల్గా అందరూ వాడేది ఏంటో తెలుసా? సడన్గా యాక్సిడెంట్. మరి యాక్సిడెంట్ అంటేనే సడన్గానే అవుతుంది అది. అంతేగాని యాక్సిడెంట్ ఇప్పుడు ప్రీ ప్లాన్గా ఉండదు కదా, సినిమాల్లో జరిగినట్టు ఉంటుందా? ఇదిగో నేను రాజమండ్రి బయలుదేరుతున్నాను, నువ్వు తణుకుదారు వచ్చేసి నా కారు గుద్దే అని ఎవరైనా అంటారండి? లేకపోతే విజయవాడలో నేను మలుపు తిరిగేసరికి నువ్వు సైకిల్ మీద వచ్చేసి నా కారు కింద పడిపో అంటారా? అవి యాక్సిడెంట్లు అంటారు, వాటిని స్టంట్లు అంటారు, వాటిని లేదా యాక్టింగ్ అంటారు. యాక్సిడెంట్ అంటే అర్థం ఏంటి? సడన్గా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. కొంతమంది నేను అస్సలు అనుకోలేదని సడన్గా అయిపోయింది. మరి యాక్సిడెంట్ అంటే సడన్గానే జరుగుతుంది. ఇప్పుడు ఆస్ట్రోనామికల్ అప్హీవెల్ అంటే అర్థం ఏంటంటే, ఆకాశంలో సృష్టిలో భయంకర మార్పులు వచ్చేస్తాయి. ఏంటా మార్పులు చూడండి. 6వ ముద్ర విప్పబడినప్పుడు నేను చూడగా 12వ వచనం నుండి, పెద్ద భూకంపము కలిగినో, సూర్యుడు కంబళి వలె నలుపాయనో, చంద్రబింబమంతయు ఏమైపోయింది? రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరుపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు ఏమవుతున్నాయి? రాలుతున్నాయి. ఎక్కడ? భూమి మీద రాలుతున్నాయి అనే మాట అక్కడ రాస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ 6వ ముద్ర విప్పేంత వరకు కూడా భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ 6వ ముద్ర విప్పగానే ఇప్పుడు వీళ్ళందరూ, నేను చెప్పాను కదా మొదట ప్రారంభంలోనే, ఈ భూరాజులు, సహస్రాధిపతులు, గనులు, గొప్పవారు, ధనికులు, స్వతంత్రులు, దాసులు అందరూ వెళ్ళి బండల దగ్గర, కొండల దగ్గర ఆల్రెడీ ఏం చేసేసారు? మొర్ర పెట్టేస్తారు, మమ్మల్ని కాపాడానని. ఇంకేముంది నాయన, ఇక్కడితో ఎక్కడ ఆగిపోయింది? ముద్రలలో 6వ ముద్ర విప్పేటప్పటికే వీళ్ళందరికీ కనువిప్పు వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ వ్రాత్. ఇది దేవుని ఉగ్రత తప్ప మరొకటి కాదు అని. ఆ తర్వాత 7వ ముద్ర మనం ఎక్కడ చూస్తాము అంటే 8వ అధ్యాయం దగ్గరికి రండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట నిశ్శబ్దముగా ఉండెను. ఆ తర్వాత ఆ 7వ ముద్ర విప్పగానే అక్కడి నుంచి 6వ వచనం చదవండి ఒకసారి. 8వ 6వ వచనం, అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడి ఏమైపోయారట? వాళ్ళు సిద్ధపడు. అంటే 7వ ముద్ర విప్పగానే 7 దూతలు రంగంలోకి వచ్చారనమాట. కనెక్షన్ ఈ 3 కూడా, ముద్రలు, బూరలు, పాత్రలు. ఇప్పుడు అక్కడి నుంచి మనం జాగ్రత్తగా దేవుని గ్రంథాన్ని చదివితే, ఈ బూరల గురించి ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా మనం చదువుతున్నప్పుడు ఆ బోరల గురించి, మొదటి బోర, రెండవ బోర, 10వ వచనం నుండి 3వ బోర, ఆ తర్వాత 12వ వచనం నుండి 4వ బోర, ఆ తర్వాత 9వ అధ్యాయం మొదటి వచనంలో 5వ బోర, ఆ తర్వాత అక్కడి నుంచి కొన్ని విషయాలు జరిగిన తర్వాత అదే అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 12 నుంచి 13 వరకు తెలుగు బైబిల్లో కలిసే ఉన్నాయి. అయితే 13వ వచనంలో 6వ బోర ఊదినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. మరలా 7వ బోర ఎక్కడ ఊదబడుతుందంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ దూత బోర ఊదింది. అంటే ఈ బోరలో ఊదబడేస్తున్నప్పుడు ఏం జరుగుతున్నాయి వాటిని కూడా ఒకసారి పరిశీలన చేయాలా.
7 ముద్రలు విప్పబడినప్పుడు భయంకరమైన శ్రమ ఆల్రెడీ భూమి మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు 7 బూరలు, ఒక్కొక్క బూర ఊదుతుంటే ఒక్కొక్క సంఘటన జరుగుతుంది. ఏం జరుగుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే, మనం ఆల్రెడీ చదివిన వాక్య భాగంలోనే ఆ 7 బూరలు ఊదపడుతున్నప్పుడు జరిగిన భయంకర కార్యాలు ఒక్కొక్కటిగా చూద్దాం. చూడండి, అక్కడ దేవుని వాక్యంలో మనం చదివితే 7 ట్రంపెట్స్ ఊదబడుతున్నప్పుడు ఏంటో అక్కడ వాయబడిన మాటల ప్రకారం 1/3 అనే మాట ఎక్కువ ఉంటుంది. 1/3 అంటే దగ్గరగా ఏదైనా ఒక వస్తువుని 3 భాగాలు చేసామనుకోండి, అందులో ఒక భాగం అన్నమాట. 2 భాగాలు బాగానే ఉంటాయి, ఒక భాగం అంటే 100లో 1/3 ఎంత అవుద్ది అనమాట? 33.3. ఇంకా ఆ తర్వాత ఆ పాయింట్ తర్వాత ఇంక ఎన్నెన్నో పెట్టుకుని వెళ్ళొచ్చు అనుకోండి, తర్వాత సంగతి. కానీ 100ను 3 భాగాలు చేస్తే ఆ 3వ భాగాన్ని 1/3 అన్నాం. ఈ బూరలు ఊదబడేటప్పుడు జరిగే పరిస్థితులు ఏంటో తెలుసా? ప్రపంచంలో చాలా భాగాలట 1/3 కనుమరుగైపోతాయి, లేకపోతే కాలిపోతాయట. భయంకర పరిస్థితి అక్కడ వస్తుందని ఆ మాటల్లో మనం చూసాం. జాగ్రత్తగా నేను చెప్పిన ఆ రెఫరెన్స్లన్నీ కూడా మీరు 8వ అధ్యాయం 9వ అధ్యాయం జాగ్రత్తగా మీరు చదివితే, ఈ బూరలు ఊదబడుతున్నప్పుడు క్రొమ్మరించబడే దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించేద్దాం. 1/3 అనే మాటలు చాలాసార్లు అక్కడ మనకు కనబడతాయి. వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం ఫస్ట్ ట్రంపెట్ ఊదినప్పుడు, మొదటి బూర ఊదినప్పుడు ఎర్త్ బర్న్డ్, భూమి చాలా మట్టుకు, భూమిలో 3వ భాగం కాలిపోయెను అనే మాట అక్కడ రాయబడింది. అంటే ఈ విశాలమైన భూమిలో, అంటే మనుషులు నివసించే ఆ భూమిలో 3వ భాగం ఏమైపోద్దట? కాలిపోద్ది. దీనికి ఎవిడెన్స్లు కావాలంటే చెప్పగలను. కొన్నిసార్లు కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు అంటుకుంది, అడవులు దహించబడిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, హెలికాప్టర్లలో తీసుకెళ్ళి నీళ్లు పోస్తున్నా ఆగట్లేదు అని. మొన్న ఈ మధ్యన ఆస్ట్రేలియాలో భయంకరమైన కాలిపోయే ప్రక్రియ. ఎందుకంటే ఆస్ట్రేలియా ఇటు ప్రక్కన పర్త్ ఉంటుంది, అటు ప్రక్కన సిడ్నీ, మెల్బర్న్ అని ఉంటాయి, మిగతా మధ్య అంతా కూడా అడివే, భయంకరమైన ప్రాంతం. దానిలో ఎందుకో ఎలా సంభవించిందో కొన్నిసార్లు ఆ చెట్లు ఒకదానికొకటి ర్యాపిడ్ అయ్యి అగ్ని వచ్చేస్తూ ఉంటుంది. అలా కాలిపోతే కొన్ని లక్షల జంతువులు కాలిపోయినట్టుగా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక నివేదిక చేశారు. కోలాలు అని ఉంటాయి, కోలా, కంగారూస్, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియాలో ఉండే జంతువులు, అవన్నీ కూడా కాలిపోయి అలా బూడిదైపోయినప్పుడు అవన్నీ కూడా విలేకరులు ఫోటోలు తీస్తే ఆస్ట్రేలియాలో చాలా మట్టుకు కాలిపోయిందని. సో భూమి కాలిపోద్దని చెప్పడంలో పెద్ద మనం ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. మొదటి బూర ఊదినప్పుడు 1/3 ఆఫ్ ఎర్త్ కాలిపోద్దట. ఈ భూభాగం మీద 3వ భాగం కాలిపోద్ది. అంటే భూమి మీద 70% వాటర్ ఉంది, 30% భూమి ఉంది. ఆ 30%లో 1/3 ఏమైపోద్ది అనమాట? కాలిపోద్ది. అదే మొదటి ట్రంపెట్లో ట్రీస్ విల్ బి బర్న్డ్, చెట్లు కూడా 1/3 ఆఫ్ ట్రీస్ విల్ బి బర్న్డ్, అవి కూడా చెట్లు కూడా కాలిపోతాయని ఆ మాట అక్కడ రాశాడు. అంటే ఎక్కడ చూడండి ఆ సంఘటన జరుగుతుంది, మొదటి బూర ఊదగానే ఎక్కడ చూసినా డెవస్టేటింగ్ సిచ్యువేషన్స్ కనబడతాయి. అండ్ దెన్ రెండవ ట్రంపెట్ ఊదబడినప్పుడు, రెవల్యూషన్ చాప్టర్ 8:8, రెండవ బూర ఊదబడినప్పుడు సీ అంతా కూడా, అంటే ఆ సముద్రం అంతా కూడా బ్లడ్ అయిపోద్ది అన్నాడు. ఆ మాట ఒకసారి మనం చూద్దాం. చూడండి, రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను, అందువలన సముద్రంలో 3వ భాగం ఏమైపోయింది? ఏమండి, మీరు ఎప్పుడైనా కొన్ని మాటలు విన్నారా? అగ్నిపర్వతం పేలిపోయిందని విన్నారా? దానిలోంచి లావా ప్రయాణం చేసుకుని లావా పొంగి వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని అగ్నిపర్వతాలు సముద్రంలో ఉన్నాయట. అంటే ఈ మాటను తక్కువగా అంచనా వేయడానికి లేదు. నేను వాల్కనోసే ఇవన్నీ నేను చెప్పట్లేదు, కానీ అగ్ని చేత మండే పెద్ద కొండ వంటిది సముద్రంలో పడుతుంది. అందువలన సముద్రంలో 3వ భాగం ఏమైపోద్ది? ఆ అగ్ని ద్వారా పడిన కొండ వలన వచ్చే ఆ రిజల్ట్ ఏంటంటే సముద్రంలో 3వ భాగం ఎర్రగా అయిపోద్ది, రక్తం అయిపోద్ది. సముద్రములోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగం ఏమైపోద్ది అనమాట? చనిపోద్ది. దిస్ ఈస్ ద కర్స్ ఆన్ ద సీ అండ్ వాటర్. ఓడలలో 3వ భాగం కూడా ఏమైపోద్ది అంటే, ఎక్కడైతే ఆ సంఘటన జరుగుతున్నప్పుడు ఓడలు కనుక ఉంటేనట, ఆ ఓడల్లో 3వ భాగం కూడా ఏమైపోతున్నాయి? నాశనం. ఇది రెండవ బూర ఊదబడినప్పుడు. లెట్స్ కమ్ టు ద థర్డ్ ట్రంపెట్. 3వ ట్రంపెట్ దగ్గరికి వచ్చేసరికి అదే రెవల్యూషన్ చాప్టర్ 8లో ఈసారి
10వ వచనాన్ని మనం చదివితే దానిలో ఈ మాట ఉంది, 3వ దూర ఓదుబడినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం రాలి నదుల 3వ భాగం మీదనో నీటి బుగ్గల మీదనో పడెను. అనగా థర్డ్ ట్రంపెట్ టైంలో రివర్స్ విల్ బి డిస్టర్బ్డ్. దాన్ని ఇంగ్లీష్లో ఒక పదం వాడుతారు, వార్మ్ వుడ్ అని పిలుస్తారు. వార్మ్ వుడ్ అంటే ఎ గ్రీఫ్, దుఃఖం, వేదన, పతనం, నాశనం, ఆ పదానికి ఉపయోగించే పదం అది. అంటే నదులు మరియు నీటి బుగ్గలు, స్ప్రింగ్స్ అన్నాడు ఇంగ్లీష్లో, స్ప్రింగ్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఆ తర్వాత ప్రియులారా అదే థర్డ్ ట్రంపెట్ మనం చూసాం. 4th దగ్గరికి వద్దాం చూడండి. 12వ వచనం, 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల్లో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండానట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లును, వాటిలో 3వ భాగం ఏం చేయబడతాయట? కొట్టబడతాయి. అంటే ఈ 4వ ట్రంపెట్ వచ్చినప్పుడు సన్ విల్ బికమ్ డార్క్ అండ్ మూన్ విల్ బికమ్ డార్కర్. ఇప్పుడు సూర్యుని నుంచి వెలుగు రావడం ద్వారా చంద్రుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రకాశిస్తాడు. చదువుకున్న టీచర్ చాలామంది ఉన్నారు, చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. మరి చంద్రులో ఉన్న ప్రకాశం ఎక్కడి నుండి వస్తుంది? సూర్యుడి నుండి వస్తుంది. ఇప్పుడు సూర్యుడు చీకటి అయిపోతే చంద్రుడు కూడా ఏమైపోయాడు? చీకటి అయిపోతున్నాడు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. 4వ ట్రంపెట్ ఊదబడుతున్నప్పుడు సన్ విల్ బికమ్ డార్క్ అండ్ మూన్ ఆల్సో బికమ్స్ డార్క్. ఆ తర్వాత 5వ ట్రంపెట్ జరిగినప్పుడు ప్రియులారా, 5వ దూత బోర ఊదినప్పుడు ఒక మాటలో చెప్పాలంటే వాటిని డెవిల్ లోకస్ట్స్ అని మనం అనొచ్చు. మిడతల్లాంటి బయటకు వస్తాయట. కానీ బైబిల్లో మనం చూసాం చూడండి, 3వ వచనం మనం చదివితే 5వ దూత బోర ఊదినప్పుడు భూమిలో నుండి పొగ వస్తుంది. ఆ పొగ మిడతలు భూమి మీదకి వస్తాయట. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టుగా వాటికి బలం ఇవ్వబడుతుంది. అంటే మిడతలు ఎలా ఉంటాయన్నమాట? ఏ సైజులో ఉంటాయి అంటే మొన్న ఈ మధ్యన చూడలేదా మనం న్యూస్లో? మిడతలు వచ్చేసినాయి మన భారతదేశంలో. తెలంగాణ గవర్నమెంట్ వారు కంగారు పడిపోయారు. ఆ తెలంగాణలోకి ఎక్కడ ప్రవేశిస్తాయని. ఎక్కడి నుండి వచ్చాయి ఆ మిడతలు? కొంతమంది ఏమో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాయన్నారు, కొంతమంది ఆఫ్రికా నుండి వచ్చాయన్నారు. అంత దూరం నుండి ఇంత మిడత అంతసేపు ఎగురుకుంటా వచ్చిందంటే ఆశ్చర్యమే కదా. కొన్నిసార్లు అనుకుంటాం మిడతలు వస్తాయని బైబిల్లో ఉందా? ఎక్కడ నుండి వస్తాయా అంటే మొన్న కరోనా సమయంలోనే మిడతలు తెలంగాణ వరకు వచ్చేసినాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది శాస్త్రవేత్తలు కానీ లేదా పెద్దలు కానీ కూర్చుని అవి మన దాకా వస్తే ఏం చేద్దామని ఆలోచనలు కూడా చేశారు. ఎందుకంటే ఆ మిడతలు రావడం పొలాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఒక మాటలో చెప్పిన నాశనం చేసేస్తున్నాయి. 5వ బోర ట్రంపెట్ ఊదబడినప్పుడు మిడతలు, డెవిల్ లోకస్ట్స్ అంటారు వాటిని, అవి తేళ్ల సైజులో ఉంటాయట. అవి కుడితేనట మనిషికి ఎంతకాలం బాధ ఉంటుందట? మిడతలు కొడతాయా అంటే కొడతాయన్నాడు బైబిల్లో. ఆ మాట చూడండి, 5వ వచనం, మరియు వారిని చంపుటకును అధికారం ఇవ్వబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు. అంటే మొదటి 3.5 సంవత్సరాలలో ఈ భయంకరమైన శ్రమకాలంలోనే ఒక 5 నెలలట ఈ మిడతలు ఏం చేస్తాయట? ఒక్క మిడత ఒక్కసారి కుడితే 5 నెలలంటే మీదపడి ఒక 20 గుట్టేసిన అనుకోండి, ఎలా ఉంటుంది బాధ? ఎవరితో చెప్పుకోవాలి? ఫాదర్ అంటాడు, మై డియర్ వైఫ్ మిడతలు కుట్టింగ్ మీ అంటే మిమ్మల్ని 5 అండి, నన్ను 10 కుట్టేసినాయి, నేను ఎవరికి చెప్పుకోవాలంటదేమో భార్య. పిల్లలు వచ్చి డాడీ మిడతలు డాడీ, ఒరే నే డాడీతో చెప్పండిరా, నోరు మూసుకొని కూర్చోండిరా. ఎవరి బాధ వారిదే. ఆ బాధలోనట చాలామంది మరణాన్ని వెతుకుతారట చచ్చిపోదామని. ఎందుకోసం అంటే ఆ బాధ భరించడం కన్నా చచ్చిపోవడమే బెటర్ అని. కానీ ఒక న్యూస్ ఏంటో తెలుసా? ఆ టైంలో నీకు మరణం కూడా రాదు. దిస్ ఈజ్ ద డివైన్ జడ్జ్మెంట్. ఇది దేవుని యొక్క ఉగ్రత. 6వ దూత బోర ఊదినప్పుడు చూడండి, 6th ట్రంపెట్ ఎప్పుడైతే బోర ఊదిందో ఇప్పుడు చూడండి, అక్కడ మనం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం నుండి ఇంకా ఆల్మోస్ట్ ఆ 19-20 వచనాల వరకు మనం చదివితే అక్కడ ప్రజలు చనిపోతారు. భయంకరమైన వధ, భయంకరమైన ఒక మాటలో చెప్పాలంటే పీపుల్ విల్ బి కిల్డ్ ఇన్ ద టైమ్. చాలామంది ప్రజలు చనిపోతారు. ఎందుకోసం? అక్కడ ఈ 6వ దూత బోర ఊదినప్పుడు 3వ భాగం సంహరింపబడవలనని
నిర్ణయించబడింది, లేదా నలుగురు దూతలు వదిలిపెట్టబడ్డారట. గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం, దెర్ విల్ బి 200 million soldiers. గుర్రాలెక్కి వచ్చేవాళ్ళట. ఆ రోజున దెబ్బలాడే ఆ యుద్ధంలో 20 కోట్ల మంది సైనికులు పాల్గొంటారట. భయంకరంగా ప్రజలు ఒకరినొకరు చంపుకోవడానికి ఆ సమయంలో ఇవ్వబడింది. ఇంకొక ఎనాలజీ మీకు చెప్తే చాలా బాగుంటుంది. 20 కోట్ల మంది సైన్యం గుర్రాలకి ఎక్కడొస్తారు? ఇప్పుడు ఎక్కడున్నాయండి గుర్రాలు? వెస్లీ గారు, గుర్రాలు పాతకాలంలో కదా ఉండేవి. ఇప్పుడు గుర్రాలు ఎక్కడున్నాయండి? గుర్రాలు లేవని కదా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా రాష్ట్రపతి గారు వేరే దేశానికి వెళ్ళారనుకోండి, ఆయనకి వెల్కమ్ చెప్పి ఆ ప్రోగ్రాంలో కొంతమంది గుర్రాల మీద ప్రయాణం చేస్తారు. గుర్రాలు లేవనేయడానికి లేదు, గుర్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రాయబడిన ఆ గుర్రములు ఎలా ఉన్నాయట? మీరు ఆ క్రింద మీరు చదివితే మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తాను. మీరు ఒక వార్ ట్యాంకర్ని మీరు తీసుకోండి. వార్ ట్యాంకర్లు తెలుసా? యుద్ధ ట్యాంకర్లు అంటారు వాటిని. ప్రతి దేశం దగ్గర ఉంటాయి. అవి నేల మీద కానీ ఇప్పుడు తయారు చేస్తారు. నీటిలో కూడా ప్రయాణం చేసే వార్ ట్యాంకర్స్ని తయారు చేస్తూ ఉన్నారు. దానికి ముందో గొట్టం ఉంటుంది, వెనకో గొట్టం ఉంటుంది. ఆ గొట్టం ఇలా తిరుగుతూ ఉంటుంది. దానిలోంచి బాంబులు కృమ్మరించబడతా ఉంటాయి. మీరు ఎగ్జాక్ట్గా ఆ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం నుండి అక్కడ వరకు చదివితే కరెక్ట్గా ఒక యుద్ధ ట్యాంకర్ పిక్చర్ అక్కడ కనబడదు మనకి. 17వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధకము వర్ణము మైమరువులుండెను. యూనిఫామ్స్ అనమాట. ఒక కంట్రీకి బ్లూ కలర్, ఒక కంట్రీకి రెడ్ కలర్, ఒక కంట్రీకి గ్రీన్ కలరు. మన భారతదేశంలో ఎక్కువగా సైన్యం అంతా గ్రీన్ కలర్ అండ్ కొన్ని రకాల రంగులు వాడుతున్నాం కదా. నేవీకి ఒక రంగు ఉంటుంది, ఎయిర్ ఫోర్స్కి ఒక రంగు ఉంది, వైట్ కలర్ ఎయిర్ ఫోర్స్కి. నేవీకి ఏమో బ్లూ కలర్ ఉంది, ఆర్మీ వాళ్ళకేమో గ్రీన్ కలర్ అండ్ లైక్ క్లే కలర్. గ్రీన్ మరియు మట్టి కలిసిన రంగు ఎందుకోసం అంటే ఆర్మీ అంతా కూడా భూమి మీద ఎక్కువగా వారు యుద్ధాలు చేస్తూ ఉంటారు. చెట్లలో కలిసిపోవడానికి వీలుగా ఆ కలర్ ప్రిఫర్ చేస్తారని కొంతమంది అంటారు. సో ఇక్కడ ఆ గుర్రాల మీద కూర్చున్న వాళ్ళకట ఒకటి ఎరుపు రంగు అట, ఒకటి నీలం రంగు అట. అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద యూనిఫామ్ ఆఫ్ ఆర్మీ. ఆ తర్వాత చూడండి, ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. సింహపు తలల వంటివి. ఒక వార్ ట్యాంకర్ మీరు చూస్తే, ఒక యుద్ధ ట్యాంకర్ని చూస్తే అదే ఫీల్ వస్తుంది మనకి. దాని నోటిలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెళ్ళుచుండును. బాంబ్ అంటే అదే, అగ్ని, ధూమ, గంధకం. తెలుగులో బాంబ్ అనే మాటకు అదే. ధూమం అంటే పొగ, గంధకం అంటే సల్ఫర్. దట్ రిలీజెస్ ఫైర్. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు అక్కడ రాసి ఉన్నాయి కదా. ఆ గుర్రముల బలము 19వ వచనం, ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును మాత్రమే కాక వాటి తోకల యందు కూడా ఉంది. అంటే ఈరోజున చాలా మట్టుకు తయారు చేయబడుతున్న వార్ ట్యాంకర్స్లో కేవలం వన్ సైడ్ మాత్రమే కాదు వెళ్ళేది, ఆల్ కార్నర్స్కి బాంబులు వేసే శక్తి గలవి తీసుకొస్తా ఉన్నాయి. తోకల్లో కూడా బలం ఉందట వాటికి. ఇప్పుడు చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ వచనం మనం చదివితే, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు. ఆ మాట మీరు చదివితే ఎంత మీనింగ్ ఉంటుందంటే దానిలో ఇంకా ఆ సమయంలో చచ్చిపోవడం బెటర్ అన్నట్టుగా ఉంటుంది. ఆ మాట అర్థమయ్యేది అలా ఉంటుంది. ఎందుకోసం అంటే అంత భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు కూడా చావని వారు ఆ తర్వాత రాబోతున్న మరిన్ని భయంకర శ్రమలు ఏం చేయాలా? అనుభవించాలా. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ 6 బోరలు ఇంత బీభత్సాన్ని కలిగజేస్తే ఇప్పుడు 7వ బోర ఓదబడింది అని బైబిల్లో ఉంది. ఇప్పుడు 7వ బోర నుంచి మరలా ఏం కనెక్ట్ అయినాయి? మరలా 7 పాత్రలు కనెక్ట్ అయ్యాయి, 7 బౌల్స్ కనెక్ట్ అయినాయి. చూడండి ఒకసారి ఆ దృశ్యాన్ని మనం చూస్తే, 7 ట్రంపెట్స్ ఓదబడినప్పుడు, లేదా ఆ 7వ బోర ఓదబడగానే ఇప్పుడు 7 పాత్రలను పట్టుకున్న దూతలు రెడీగా ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళ టర్న్ రాగానే వాళ్ళు కూడా భయంకరమైన ఆ ఉగ్రత పాత్రలను కృమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. అవి ఎక్కడ మనం చూస్తామంటే ప్రకటన గ్రంథంలో జాగ్రత్తగా గమనించండి. ఈ 7 బూరలు ఓదబడిన తర్వాత మనకు కనబడేది రెవల్యూషన్ చాప్టర్ 16 నుంచి మిగతా విషయాలు మనం చూస్తాం. చూడండి, రెవల్యూషన్ చాప్టర్ 16లో ఇప్పుడు బౌల్స్ అనేవి పాత్రలు కృమ్మరించబడుతున్నాయి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం, మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కృమ్మరింపగా
ఆ క్రూరమృగం యొక్క ముద్ర గలవాలని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెనో. అఫ్లిక్టెడ్ సోర్స్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే ఈ పాత్రలు కృమ్మరించబడుతుంది కూడా డివైన్ జడ్జ్మెంట్, ఇది కూడా ఉగ్రతే. అందును బట్టి ఫస్ట్ బౌల్ కృమ్మరించబడగానే అఫ్లిక్టెడ్ సోర్స్ అనేవి మనుషులకు వచ్చాయి. ఆ తర్వాత సెకండ్ బౌల్, మనం ఆ ఎంటైర్ చాప్టర్ చదువుతూ ఉంటే ఆ ఉగ్రత పాత్రలు అవన్నీ కృమ్మరించబడడం అక్కడే మనం చూస్తున్నాం. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కృమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ ఏమైపోయినాయి? చచ్చిపోయినాయి. ట్రంపెట్స్ ఊదబడుతున్నప్పుడేమో 1/3 చనిపోతే ఇప్పుడు ఈ ఉగ్రత ఇంటెన్సిఫై అవుతుందన్నమాట. ఇప్పుడు 100%కి వచ్చేస్తుంది. అక్కడేమో 33% డ్యామేజ్ జరుగుతూ ఉంటే ఇప్పుడు పాత్రలు కృమ్మరించబడుతున్నప్పుడు 100% డ్యామేజ్. సముద్రంలో జీవజలం అంతా, జీవులన్నీ కూడా చనిపోయినాయి. 4వ వచనం, 16వ అధ్యాయం 4వ వచనం, 3వ దూత తన పాత్రను నదుల్లోను జలధారుల్లోను కృమ్మరింపగా అవి కూడా రక్తమాయెను. ఆ తర్వాత మరొక దూత తన పాత్రను కృమ్మరించింది. 8వ వచనం, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కృమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును. ఓజోన్ లేయర్ కన్నాలు పడిపోతుంది. అల్ట్రావైలెట్ రేస్ కనుక డైరెక్ట్గా భూమి మీద పడిపోతే మనుషులకు చాలా భయంకర ఇబ్బందులు వస్తాయి అని ఏదైతే ఈరోజు మనం చెప్పుకుంటున్నామో ఆ మాట ఈ మాటకు సపోర్ట్ చేస్తుంది. అంటే ఓజోన్ లేయర్ అక్కడ కన్నం పడిపోద్దని నేను చెప్పట్లేదు, కానీ ఇలా జరగడానికి ఇదిగో ఇప్పుడు కూడా నిదర్శనాలు కనబడుతున్నాయని చెబుతున్నాను నేను. సూర్యుని మీద పాత్రను కృమ్మరించినప్పుడు మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో ఏమైపోతారట? కాలిపోతారు. హీట్ ఇంటెన్సిఫై అయిపోద్ది. గ్లోబల్ వార్మింగ్ అనే మాట మీరు వినుంటారు. ఈ భూమి అపరిమితంగా ఏమైపోతుంది? వేడెక్కిపోతుంది. ఒకనాడు ఖచ్చితంగా వేడెక్కుతుంది. ఎందుకోసం తెలుసా? దిస్ ఈజ్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. 4వ పాత్ర కృమ్మరించబడినప్పుడు. 10వ వచనం, 5వ పాత్ర కృమ్మరించబడినప్పుడు క్రూర మృగం యొక్క సింహాసనం మీద కృమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగే వేదనలను బట్టి నాలుక కరుచుకొనిరి. ఇంకా నాలుగులు కరుచుకుంటున్నారట. ఇక తట్టుకోలేకపోతున్నాం, ఇంకా ఏంటి బాధ, ఈ కష్టం ఏంటి అని బాధపడతా ఉన్నారు. ఆ తర్వాత ప్రియులారా, 6వ దూత బోర ఊదినప్పుడు మహానది మీద, యూఫ్రటీస్ నది మీద ఆ పాత్ర కృమ్మరించబడినప్పుడు తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గం సిద్ధపరచబడి దాని నీళ్లు ఎండిపోతాయి. అర్మగెద్దోన్ అనే ప్రాంతంలో యుద్ధానికి ప్రిపరేషన్ జరుగుతుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది అర్మగెద్దోన్ అనే ప్రాంతం ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ఇజ్రాయెల్ దేశంలో. అక్కడికే క్రీస్తు విరోధి అతని సంబంధికులందరూ కూడా క్రీస్తు ప్రభుతో యుద్ధం చేయడానికి వస్తారు. మార్గం ఎలా ఓపెన్ అవుద్దండి? తూర్పు దేశాలంటే ఈ రోజున ఇప్పుడు మన దేశాలు ఏవైతే ఉన్నాయో ఇటు ప్రక్కన ఉన్నవన్నీ కూడా తూర్పు దేశాలు అనుకుంటే వారందరూ కూడా అక్కడికి వచ్చేయడానికట యూఫ్రటీస్ నది మీద పాత్ర కృమ్మరించగానే అది ఎండిపోద్దట. అంటే ఒక మార్గం ఒకటి ఏర్పడుతుంది ఆ టైంలో. ఆ మార్గంలో నుండి మొత్తం అందరూ కూడా అర్మగెద్దోనికి వచ్చేస్తారు. అక్కడే భయంకరమైన యుద్ధం జరగబోతూ ఉంది. 6వ పాత్ర కృమ్మరించబడినప్పుడు 7వ దూత పాత్రను వాయుమండలం మీద కృమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము. దట్ మీన్స్ 7వ పాత్ర కృమ్మరించబడగానే డివైన్ జడ్జ్మెంట్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. ఇప్పుడు చెప్పండి, 7 ముద్రలు 7 బోరలు 7 పాత్రలు. ఇందులో ఏదన్నా మంచిది ఉందా అండి? ఇందులో ఏదైనా సరే కొంచెం సంతోషించే విషయం ఏమైనా ఉందా? ఆనందించే విషయం ఏమైనా ఉందా? ఇవన్నీ ఎక్కడ కృమ్మరించబడుతున్నాయి? అంగారక గ్రహం మీద కాదు, లేకపోతే కుజగ్రహం శనిగ్రహం మీద కాదు, భూమి మీద. ద రెవల్యూషన్ ఈజ్ ఆల్ టాకింగ్ అబౌట్ ది ఎర్త్. ఎవరైతే మారు మనసు పొందలేదో, రక్షణ పొందలేదో, క్రీస్తు ప్రభు ప్రేమతత్వాన్ని అంగీకరించలేదో, ఆయన మన కోసం శిలువ మీద ఘోర నరకాన్ని అనుభవించని ఎవరైతే అంగీకరించలేదో అలాంటి వారందరూ కూడా భయంకరమైన శ్రమల గుండా వెళ్తారు అని లేఖనాలు, ఇది నా మాటలు కదా, లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ మారు మనస్సు గురించిన బోధ? రక్షణ పొందండి అని దేవుని సేవకులు ఎందుకు గొంతెత్తి దేవుని సువార్తను ప్రపంచం అంతా చాటి చెబుతున్నారు? సమయం ఎక్కువైపోయా, డబ్బులు బాగా ఎక్కువైపోయా,
లేకపోతే ఇంక చేయడానికి పని ఏమీ లేకుండా దేవుని సేవకులందరూ వచ్చి రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని ప్రపంచాన్ని ఎందుకు హెచ్చరిస్తున్నారు అంటే, ఈ భయంకరమైన వాటిని మనం ఏం చేయాలా? తప్పించుకోవాలి. ఇది దేవుని ఆలోచన. అందును బట్టి యేసు ప్రభువు చాలా క్లియర్గా జరగబో వీటినెల్లటిని మీరు ఏం చేయండి? తప్పించుకోండి. 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు, ఇవన్నీ కూడా దేవుని న్యాయపు తీర్పులే. అందును బట్టి చెప్పాను నేను ప్రారంభంలోనే, ఓ క్లాస్ రూమ్లో ఎవరైతే తప్పు చేశారో వారికి మాత్రమే దెబ్బలు పడతాయి. వాళ్ళు చేశారని అందరినీ దేవుడు కొట్టేసాడు. అందరినీ దేవుడు కొట్టడు. ఎందుకోసం? తాను ప్రేమించిన తన సంఘాన్ని ఇంత క్రూరమైన హింసలకు దేవుడు అప్పగించుడనేది నా విశ్వాసం, నా నమ్మిక, నా నిరీక్షణ. దేవుని లేఖనానుసారంగా నేను నమ్ముతున్న సత్యం అదే. ఈ భయంకర శ్రమలో తాళజాలము. అందరూ కూడా పర్వతాల దగ్గరికి, బండల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని మరుగు చేయండి, మమ్మల్ని కాపాడని, రక్షించండి. గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చేసింది. 7 ఏండ్ల శ్రమను తప్పించుకోవాలి అంటే, ఆ మహాశ్రమ, మహావేదన తప్పించుకోవాలంటే మార్గం ఎవరు? రాజకీయవేత్తలు నేను కాపాడలేరు. నీకున్న శక్తి, నీకున్న బలం, నీకున్న డబ్బు, నీకున్న అందం, నీకున్న ఐశ్వర్యం, నీకున్న ఇంటలెక్చువల్ కెపాసిటీ ఈ భయంకర ఉగ్రతను నేను తప్పించలేదు. దేవుని సేవకునికి రాత్రి మీకు పిలుపునిస్తూ ఉన్నాను. నువ్వు ఎవరైనా సరే, ఒకళ్ళు ఇంతవరకు ఎన్ని వాక్యాలు విన్నా, ఇంతవరకు ఎన్ని ప్రసంగాలు నువ్వు విన్నా, ఇంతవరకు ఎన్ని సంఘాలు నువ్వు మారినా, ఇంతవరకు ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివినా, నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ టునైట్. ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? ఆ భయంకరమైన ఉగ్రతను తట్టుకోలేవు. భయంకరమైన పరిస్థితులు ఆ సమయంలో రాబోతున్నాయి. జరగబోయే వాటిని తప్పించుకోవాలంటే ప్రార్థన, యేసయ్య నామం పేరట ప్రార్థన చేసి, నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, పవిత్రమైన భక్తితో, యథార్థమైన హృదయంతో నువ్వు దేవుని సేవిస్తూ ముందుకు సాగిపోతే, రెవల్యూషన్ ఈస్ ద బుక్ దట్ గివ్స్ us సూపర్ న్యాచురల్ గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రకటన గ్రంథం మారు మనసు పొందని వారికి భయం కలిగిస్తుంది, కానీ మారు మనసు పొందిన వాళ్ళకి మాత్రం నిరీక్షణ ఇచ్చే గ్రంథం. మనందరం కూడా ఈ సమయంలో ప్రభువుతో ఉంటాము, ఆయనతో ఆనందిస్తాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పౌలు భక్తుడు అదే అన్నాడు, కాగా మనం సదాకాలం ఎవరితో ఉంటాం? ప్రభువుతో ఉంటాం. ప్రభువుతో ఉన్నవాడికి శిక్ష లేదని బైబిల్ సెలవిస్తూ ఉంది. రోమా 8:1 మనం చదివితే, కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దెర్ ఈజ్ నో కాండమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. క్రైస్తవ సువార్త ఎందుకు శుభవార్తో తెలుసా? ఎందుకనమాట, రాబోతున్న భయంకరమైన కార్యాలు, ఆ 7 ఏండ్ల శ్రమలు ఎంత భయంకరంగా ఉంటున్నాయో, 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రల ద్వారా మనం తెలుసుకున్నప్పుడు, అలాంటి శ్రమల్లో ఎవరైనా ఉండాలనుకుంటారా? ఒకవేళ ఈ రాత్రి నువ్వు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ, దిస్ ఈస్ ద వండర్ఫుల్ టైమ్ టు లుక్ అన్ టు గాడ్. చూడు ప్రభు వైపు, సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడు. నీ కొరకు దారదారులుగా రక్తాన్ని కార్చి, ఒక మాటలో చెప్పాలంటే ఘోర నరకాన్నంతా కూడా యేసు ప్రభు మన కోసం శిలువ మీద భరించారు. ఎందుకు? నిన్ను నన్ను ఇలాంటి భయంకర పరిస్థితి నుండి కాపాడడానికి, రక్షించడానికి. వస్తావా ఇకనైనా ప్రభు దగ్గరికి? పొందుతావా మారు మనసు? రక్షణ పొందుతావా? దేవుడు అంటే సరదా అనుకుంటున్నావా? దేవుడు అంటే నీ ఇష్టానుసారం కష్టాలు వచ్చినప్పుడు వచ్చేసి, అన్నీ బాగున్నప్పుడు ఇష్టానుసారం తిరిగేసి, ఏముందిలే దేవుడు క్షమించేస్తాడులేండి, లేకపోతే ఏదో చేస్తాడులేండి, ఆయన ఇవన్నీ జరుగుతాయో లేదా, ఇవన్నీ జరగడానికి ఎంత టైం ఉంటుందో, ఇలాంటి ఉద్దేశాలతో కనుక నువ్వు ఉండి రక్షణ వాయిదా వేస్తున్నావంటే, ఒక రోజున ఆ సహస్రాధిపతులు, భూరాజులు, ధనికులు, దాసులు, స్వతంత్రులందరూ కూడా పర్వతాల దగ్గరికి, బండల దగ్గర పరిగెత్తి, దయచేసి మమ్మల్ని మరుగు చేయండి, మేము తట్టుకోలేకపోతున్నాం. ముద్రలు విప్పుతున్నప్పుడే తట్టుకోలేనంత శ్రమ వారిలో ఉంటే, ఆ తర్వాత బోరలు, ఆ తర్వాత పాత్రలు క్రమరించబడుతున్నప్పుడు జరుగుతున్న భయంకర పర్యవసానాలను మానవుడు తట్టుకోలేడు. లెట్ us look unto God. Jesus Christ is the savior to the world. He came to save you and me. నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి నీ లోకానికి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడనే మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యం. ఎవరు కాదనలేని సత్యం అది. Christ Jesus came into this world to save all of us. This is a trustworthy saying and faithful saying. ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైంది. He came to deliver us. He came to redeem us. He came to save us. ఈ రాత్రి నువ్వు ఎవరైనా సరే, ఎన్ని వేల మంది ఈ కార్యక్రమం చూస్తున్నారు, అది నేను పట్టించుకోడు. I don't mind how many thousands of people are watching this program.
యాజ్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ టు యాక్సెప్ట్ హిమ్. ఆయన అంగీకరించడానికి ఈ రాత్రి దేవుడు నీకు ఒక మంచి సమయాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే రాబోయే ఆ ఉగ్రత, గొర్రె పిల్ల ఉగ్రత ఎవరూ తట్టుకోలేం. ఆ భయంకరమైన శ్రమలు అవన్నీ జయించాలంటే ప్రభువును మన హృదయంలో చేర్చుకుందాం. ఒకవేళ యేసు ప్రభు తిరిగి రాకముందే, అంటే ఆ 7 శ్రమలు రాకముందే, సంఘం ఎత్తబడకముందే గనక మనలో ఎవరైనా చనిపోతే, బైబిల్ ఆల్రెడీ మనకు ఒక చక్కని నిరీక్షణ ఇచ్చేసింది, మనం ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోతామని. హల్లెలూయా, we will be with the Lord. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందితే ఆ భయంకరమైన ఉగ్రతను తప్పించుకుంటావు. ఒకవేళ యేసు ప్రభు తిరిగి వచ్చే ఆ సమయం వరకు కూడా మనందరం బ్రతికే కనుకుంటే, 7 శ్రమలు రాకముందే మన ప్రభువు మనల్ని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, దట్స్ హిస్ లవ్, దట్స్ హిస్ కంపాషన్. అందును బట్టి రక్షణ పొందకపోతే నీ జీవితంలో ఇలాంటి భయంకరమైన శ్రమలు, మహాశ్రమ అన్నాడు దీన్ని, గ్రేట్ ట్రిబులేషన్, దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో. తప్పించుకోవడానికి ప్రభు పాదాల మీద పడదామా? కళ్ళు మూసుకుని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. Everyone close your eyes. Tonight we have gone through 7 seals and 7 trumpets and 7 bowls. ప్రతిదీ కూడా ఉగ్రత కుమ్మరించే పరిస్థితే మనకు కనబడతా ఉంది. ఆకాశంలో మార్పులు, సముద్రాల్లో మార్పులు, భూమి మీద మార్పులు, భయంకరమైన మిడుతలు, తేళ్ల వంటివి మనుషుల మీదకి వస్తున్నాయి. 5 నెలల వరకు బాధించడానికి వారికి అధికారం ఉందట. తీవ్రమైన బాధ, వేదన, మరణాన్ని వెతుకుతారట మనుషులు. అయ్యో నన్ను చంపేయండి, నేను బతకలేను అని వెతుకుతారట. కానీ ఆ సమయంలో మరణం కూడా రాదట. ఆ ఘోరమైన శ్రమలు నువ్వు నేను తప్పించుకోవాలనే. ఎందుకండి దేవుడు అంత శ్రమలు పెట్టాలి? దట్స్ గాడ్స్ ప్లాన్. ఆయన తిరస్కరించిన వారిని, రక్షణ వద్దన్న వారిని, సువార్త అందిన స్పందించిన వారికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక న్యాయమైన తీర్పు అది. God is love, at the same time God is the God of justice. ప్రభువా, ఈ రాత్రి ఇంతవరకు మాతో మాట్లాడావు. ఈ వాక్యాన్ని విన్న మీలో ఎవరైనా ఈ రాత్రి ఆ ఘోరమైన శ్రమలను తప్పించుకోవాలని, నిత్య రాజ్యాన్ని వాగ్దానం చేసిన యేసు ప్రభువుని మీ హృదయాల్లో చేర్చుకోవాలని మీలో ఎవరైనా ఆశిస్తే, మారు మనసు పొంది యేసు ప్రభు ఇచ్చే రక్షణ స్వీకరించాలని మీరు కోరితే, మీరున్న స్థలంలో మీ కుడి చేయి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. యు ఆర్ మేకింగ్ ఎ సీరియస్ డెసిషన్ టునైట్. ఈ రాత్రి మీరు ఎక్కడున్నా సరే దేవుడు నీతో మాట్లాడాడు. ఆ గొర్రె పిల్ల ఉగ్రత దినమును నువ్వు తట్టుకోలేవో. భూరాజులు, సహస్రాధిపతులు, అధికారం ఉన్న వాళ్ళే, డబ్బున్న వాళ్ళే పర్వతాల దగ్గర పరిగెత్తి అడుగుతున్నారు మమ్మల్ని కాపాడండి అని. ఎవరూ తట్టుకోలేని ఆ రోజు, ఆ భయంకర శ్రమలు నువ్వు తప్పించుకోవాలంటే యేసయ్య చెప్పాడు, మీరు వాటిని తప్పించుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీరు మెలకువగా ఉండండి, ఆధ్యాత్మికమైన మెలకువ. ఈ రాత్రి నేను యేసు ప్రభు నా రక్షకునిగా అంగీకరిస్తాను. ఇదేదో భయంతో తీసుకుంటున్న నిర్ణయం కాదు. ప్రభు నా కొరకు సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని నేను గుర్తిస్తున్నాను. ఇందుకోసం ఆ యేసయ్య నా కోసం లోకానికి దిగొచ్చాడు. ఆయన ఏదో చిన్న చితిగా శ్రమలైతే ఆయన మన కోసం అంతగా చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన సిలువలో అంత ఘోరమైన శ్రమను బళ్ళంతో పొడవబడి, ముళ్ళ కిరీటం ధరించి, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకుని, అవమానాలు భరించి, అందరూ కాండ్రించి ఉమ్మేస్తుంటే తట్టుకుని భరించాడు. ఎందుకు? ఈ ఘోరమైన శ్రమలు రాబోతున్నాయి కాబట్టి వాటిని తప్పించుకోవాలనే, నువ్వు నేను వాటిల్లో ఉండకూడదనే ప్రభు మన కోసం అంత శ్రమ ఆయన సిలువలో భరించాడు. నీ భారాన్ని ఆయన మీద వేసి రక్షకునికి అంగీకరించి నిత్య రాజ్యాన్ని పొందుకుంటావా, కాదు అని ఆ భయంకర శ్రమల్లోకి వెళ్ళిపోతావా? ఆలోచించే. ఎవరైతే చేతులు ఎత్తారో ఈ మాటలు నాతో చెప్పండి. ప్రేమగల యేసయ్య, ఈ రాత్రి నీ వాక్యము ద్వారా నేను సంధించబడ్డాను. నా హృదయాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. నేను పాపినని గుర్తిస్తున్నాను. నా కోసం సిలువలో నీవు కార్చిన అమూల్య రక్తంలో నా ప్రతి పాపాన్ని కడగండి, నన్ను పవిత్రునిగా చేయండి. నీ కృపలో జీవించడానికి సహాయం చేయండి. నన్ను రక్షించినందుకు వందనములు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ రాత్రి తమ చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో,
నేను మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను, చాలా ఆనందిస్తున్నాను. బికాస్ రక్షణ గురించిన నిశ్చయత, అవగాహనలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఉగ్రత నుండి తప్పించే దేవుడు. తెస్సలోనిక పత్రికలో పౌలు అంటాడు, దేవుడు మనల్ని రక్షణ పొందడానికి నియమించాడు కానీ ఉగ్రత పొందడానికి కాదు. నువ్వు ఉగ్రత తప్పించుకొని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి కీప్ ప్రేయింగ్ టునైట్. ఈ రాత్రి ప్రార్థించేయండి, దేవుని కృప మిమ్మల్ని కమ్ముకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రేపటి దినం క్రీస్తు విరోధి అంటే ఎవరు, యాంటీ క్రైస్ట్ అంటే ఎవరు, అతను ఏం చేస్తాడు, పరిస్థితులు ఏంటి, అవి కూడా ధ్యానం చేస్తే ఈ 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంక ఈ తర్వాత మీరు బైబిల్ చదువుతూ ఉంటే ప్రకటనలో చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. దేవుడు మిమ్మల్ని దీవించాలని, బలపరచాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని సేవకులుగా మా అభిలాష, మా కోరిక మీరందరూ రక్షణ పొందాలి, మారు మనసు పొంది దేవుని ప్రేమను తెలుసుకోవాలనే మా ఆలోచన. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాము. ఈ పరిచర్య మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటే దేవుడిని ప్రేరేపిస్తే ఈ పరిచయను ప్రోత్సహించండి. ఇలాంటి వాక్యం అనేక ప్రాంతాల్లో వెదజల్లబడినట్లుగా ఈ పరిచర్య ద్వారా ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ పరిచర్య మీకు నిజంగా దీవెనకరంగా ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందని మీరు నమ్మితే, దేవుని ద్వారా ప్రేరేపించబడితే ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కోసం కూడా ప్రార్థించేయండి. ప్రభు అవకాశం ఇస్తే ప్రోత్సహించండి. దేవుడు మళ్ళీ దీవిస్తాడు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ రాత్రి వాక్యం విని ప్రభు కొరకు నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి, వాక్యము విని దేవునిలో ఆనందిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్స్ పీపుల్, ఈ రాత్రి నేను ఏవైతే చెప్పానో 7 ముద్రలు, బోరలు, పాత్రలు, వాటి గురించి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం, రక్షణ పొందని వారికి నియమించబడిన ఉగ్రత అది. రక్షణ పొందిన వారు ఉగ్రత నుండి తప్పించబడ్డారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.